లో నుంచి దేవుని వాక్యం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 3:7-12 వరకు. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టవేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిజం ఇచ్చును. ఆమేన్. మంచిది ప్రియులరా, మన మధ్యలో ఉన్నటువంటి దువ్వూరు దేవసహాయం గారు, దేవసహాయం గారు, రిటైర్డ్ ఎస్ఐ గారు, వారు వచ్చి వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే రాజేష్ గారు మన మధ్యలో ఉన్నారు. రాజేష్ బుచ్చిరెడ్డిపాళెం శాంతినగర్లో పాస్టర్గా ఉన్నటువంటి రాజేష్ గారు ఉన్నారు. వారు కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాను. వాక్య సందేశంలోనికి మేము వచ్చేసి ఉన్నాం. మన మధ్యలో ఉన్నటువంటి కొడవలూరులో, రాజుపాలెం కొడవలూరులో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు సాల్మన్ రాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం వాక్య సందేశంలోనికి వెళ్దాం. ఈ ప్రశస్తమైన సమయంలో మనమందరమే ఎందు నిమిత్తము ఈ స్థలంలో కూడి ఉన్నాము. అందు ప్రత్యక్షత మనకు ప్రభువే అగపరుచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రభువే మాట్లాడాలి. ఆత్మ అయిన దేవుడు తన దాసుల నుంచి మనతో మాట్లాడాలి. స్తోత్రం, 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 స్తోత్రం. భూమిని, ఆకాశమును, సర్వలోకమును నోటి మాటల ద్వారా కలుగు చేసిన దేవుడివి అయ్యా. ఈ రాత్రి ఈ రీతిగా ప్రభువా, గత 3 రాత్రులు ఈ మీటింగ్స్ని మీరు జరిగించారు. ఈ 4వ రాత్రి కూడా నీ పక్షముగా నిలవబడుతున్న మీ దాసులని మీరు బలపరచండి. మీ లోగోసులో నుంచి రేమా కలిగిన వాక్కులు ఈ ప్రదేశంలో అందిస్తుండగా అనేక మంది మారు మనసు పొందిన వారు నీ రాజ్యము కొరకై సిద్ధపరచుటకు కావలసిన అమూల్యమైన సందేశాలు మీరు అందించమని అయ్యా, ప్రతి ఆటంకాన్ని మీరు దూరపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయాన్ని దైవ సేవకులైనటువంటి మైటీ పోరస్ గారికి నేను అప్పగిస్తున్నాను. మంచిది, లేట్ అయిందని త్వరగా ముగించాలని అనుకోవద్దు. చివరి రోజు ఎంతసేపు అయినా మేము కూర్చొని వింటాము అన్నట్టుగా మీరున్నారు, అది నాకు తెలుసు. కనుక సందేశం మటుకు ఆ సమయాన్ని సారు ఉపయోగించుకోవాలని, సందేశాన్ని పూర్తి చేయాలని నేను తెలియచేస్తూ ఆ సమయాన్ని సార్కి నేను అప్పగిస్తున్నాను. అదే చివరి రోజు మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి నేర్చుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మరి కూడికలకు నన్ను ఆహ్వానించిన పాస్టర్ జాన్ పాల్ గారికి, వారి సంఘానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదికను అలంకరించిన అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. మనం ఈరోజు చదివిన లేఖన భాగం కొంత సుపరిచితం, కొంత అపరిచితం. ఒకసారి మళ్ళీ చదువుకుందాం వాక్య భాగాన్ని. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం
11వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి వినండి. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళల్లో మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మేము చదివిన లేఖన భాగంలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు మాకు బోధిస్తూ ఉండగా వాటిని అర్థం చేసుకొని వాక్యానుసారంగా మమ్మల్ని మేము మలుచుకోవడానికి, జీవించడానికి కృపనిచ్చి మహిమ పొందమని మమ్మల్ని అందరూ మీ పాద సన్నిధికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రియమైన వారులారా, ఈ దూరు ప్రాంతంలో మీ అందరితో కలిసి రెండవసారి, లాస్ట్ ఇయర్ అలాగే ఈ సంవత్సరం కూడా కుటుంబ సమేతంగా నేను నా సతీమణి కలిసి రీతిగా కుడికిల్లో పాల్గొనడం మాకు చాలా సంతోషం. ప్రత్యేకంగా పాస్టర్ గారి యొక్క ఫ్యామిలీకి అలాగే మాకు ఆతిథ్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం మొన్న రాత్రి ఏం విన్నాం చెప్పండి? ఒక తండ్రి, 2 కుమారులు కదా, అందులో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు. తిరిగి మారు మనసు పొంది తిరిగి వచ్చినాడు ఒకడైతే, యేసు ప్రభుతోనే దేవుని దగ్గరే ఉండి తప్పిపోయినాడు ఇంకొకడు. నిన్న రాత్రి ఏం విన్నాను చెప్పండి? మనం చేసే ప్రార్థనలకు దేవుడు జవాబు ఎలా ఇస్తారు. ఈరోజు మనం చదివిన లేఖన భాగము మత్తయి సువార్త 3:11లో బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడిన మాటలు ఇవి. ఏమంటున్నారంటే, ఆయన మారు మనస్సు నిమిత్తం నేను నీళ్ళల్లో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఎవరైనా? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెప్పులు మొయ్యుటకు నేను పాత్రుడను కాను, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అన్నాడు. ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ వచనంలో 3 రకాల బాప్తిస్మాలు మనకు కనబడుతున్నాయి. 1 నీటి బాప్తిస్మం, 2 పరిశుద్ధాత్మ బాప్తిస్మం, 3 అగ్ని బాప్తిస్మం. చెప్పండి నాతో పాటు. మొదటిది నీళ్ళలో బాప్తిస్మం ఇవ్వడం, 2వది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వడం, 3వది అగ్నితో బాప్తిస్మం ఇవ్వడం. నీటితో ఇచ్చిన బాప్తిస్మం ఈ వాక్యంలో ఎవరిచ్చారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చారు. మిగిలిన 2 బాప్తిస్మాలు ఎవరు ఇస్తారని చెప్తున్నారు? ఆయన యేసుక్రీస్తు ఇస్తారు. ఈరోజు మనం ఈ వాక్య భాగంలో ఉన్న అగ్ని బాప్తిస్మం అంటే ఏంటో చూద్దాం. దానికి ముందు యోహాను చెప్పినటువంటి మిగిలిన 2 బాప్తిస్మాల గురించి కూడా మనకు అవగాహన ఉంటేనే ఈ అగ్ని బాప్తిస్మం అంటే ఏంటో అర్థమవుతుంది. అసలు ఇంతకీ ఈ మాటలు, ఈ బాప్తిస్మాలు ఇన్ని రకాలు ఉన్నాయి, 3 రకాల బాప్తిస్మాలు ఉన్నాయి అని చెప్పడానికి గల సందర్భం ఏమిటో తెలుసా? మనం 3వ అధ్యాయం 1 నుంచి చదివితే బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రసంగాలు చేస్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని యోదయ అరణ్యంలో ప్రసంగాలు చేస్తుంటే అనేక మంది మారు మనసు పొంది ఏం చేస్తున్నారంటే బాప్తిస్మం తీసుకుంటున్నారు. అదే సందర్భంలో ఏమండి, సద్దూకయ్యులు అలాగే పరిసయ్యులు కూడా బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. వాళ్ళని చూసి, సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకి తగిన ఫలాన్ని ఫలించండి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో చెప్పుకొని తలంచవద్దు, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుతున్నానని చెప్పి ఆ తర్వాత చదువుదాము. ఈ మాటలు చెప్పారు ఆయన. చాలామంది మారు మనసు పొంది బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రసంగాల ద్వారా బాప్తిస్మం తీసుకుంటూ ఉంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు వాళ్ళు కూడా వచ్చి బాప్తిస్మం తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటున్నారనంటే, నేను మారు మనస్సు నిమిత్తము నీళ్ళల్లో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు,
అతని చెప్పులు మోయడానికి కూడా నాకేం లేదు చెప్పండి, అర్హత లేదు. ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు, అలాగే మరియు అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు, అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. ఇంతకీ బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం అనే పదాన్ని మనం జాగ్రత్తగా బైబిల్లో పరిశీలన చేస్తే ఇది తెలుగు పదం కాదు. ఈ మత్తయి సువార్త మత్తయి రాసినప్పుడు గ్రీకు భాషలో రాసినందున గ్రీకులో బాప్టైజో అనే పదాన్ని తెలుగులోకి లిప్యంతరీకరణ అంటే అదే పదాన్ని తెలుగులో రాస్తే అది బాప్తిస్మం అయింది. సరే, ఇంతకు అర్థం ఏంటంటే ముంచడము. మనం అందరం అంటే ఎక్కువ శాతం ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీలో చాలామంది బాప్తిస్మం తీసుకొని ఉంటారు. మీకు బాప్తిస్మం ఎవరు ఇచ్చారు చెప్పండి? రైట్, పాస్టర్ గారు ఇచ్చారు. అంటే నీటి బాప్తిస్మం సేవకులు ఇస్తారు సంఘంలో. ఆ రోజుల్లో నీటి బాప్తిస్మం అంటే సంఘం ఏర్పడక ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చారు. ఇది దేనికి ఇస్తున్నారు నీటి బాప్తిస్మం? ఎందుకు బాప్తిస్మం తీసుకుంటున్నాము, నీటిలో మునుగుతున్నాము, ముంచుతున్నారు? లేదా ఎప్పుడు ఇస్తారు బాప్తిస్మం? మొట్టమొదటిగా ఎందుకు ఇస్తారు అని అంటే ఇదే వాక్యంలో యోహాను చెప్పారు, మారు మనస్సు నిమిత్తం. ఏంటి చెప్పండి? మారు మనస్సు నిమిత్తం బాప్తిస్మం ఇస్తారు, నీటి బాప్తిస్మం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో కూడా ఇదే విషయం పేతురు గారు, మీరు చాలా కంగారులో ఉన్నారండి, అసలు ఇంత తొందరగా తీస్తున్నారు, నేను 2 సార్లు చెప్పనివ్వండి. అంటే మీరు బాగానే తీసేస్తున్నారు కానీ మిగతా వాళ్ళు తడుముకుంటున్నారు ఏం చెప్తున్నారని. సో కాబట్టి నేను 2 సార్లు చెప్తాను ఏ వాక్య భాగమైనా, ఆ తర్వాత చదువుదాము. నేనే చదువుతాను ఎందుకంటే మైక్ నాకే ఇచ్చారు కదా, అందరికి వినబడుతుంది. ఓకేనా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో ఇలా మాట్లాడుతున్నారు పేతురు ప్రసంగం చేశారు, ఆయన సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత ప్రజలు వచ్చి అడిగారు, ఏం చేయాలి ఇప్పుడు మేము? ఆ వాక్యం హృదయంలో నొచ్చుకుంది. అప్పుడు పేతురు ఏమంటున్నారనంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం చేయండి? బాప్తిస్మం పొందండి అని చెప్పారనమాట. వాస్తవానికి ఈ నీటి బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని సంఘంలో దేవుడు ఎందుకు పెట్టాడనంటే, యేసుక్రీస్తు సువార్త అనగా యేసు మరణించి మానవుల యొక్క పాప విమోచనకై మరణించి తిరిగి లేచాడు అనేటువంటి సువార్త విన్నప్పుడు మనిషి హృదయంలో నేను పాపిని అనేటువంటి స్పృహ కలిగి, ఆ దేవుడు ఈ పాపము నుండి విడిపించగల సమర్థుడు అనేటువంటి ఆధ్యాత్మిక స్పృహ కలిగినప్పుడు యేసుక్రీస్తు దేవుడని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల ప్రకారం అప్పుడు నాకు యేసుక్రీస్తు మారు మనసు ఇచ్చాడు, నా జీవితాన్ని మార్చాడు అని సంఘానికి చెప్పడానికి ఈ నీటి బాప్తిస్మం అనే ఒక కార్యక్రమాన్ని దేవుడు పెట్టారు బైబిల్లో. ఇట్ ఈజ్ అన్ అవుట్వర్డ్ సైన్ ఫర్ అన్ ఇన్వర్డ్ యాక్షన్ అని అంటాం. అంటే అంతర్గతంగా మన లోపల దేవుడు చేసినటువంటి ఒక క్రియకి మారు మనసు, ఏమంటే పశ్చాత్తాపం పాపం పట్ల దేవుడు కలిగించినప్పుడు దానిని బహిరంగంగా ప్రకటిస్తూ దేవుడు నా జీవితాన్ని మార్చాడు అని సంఘానికి చెప్పడానికి. అందుకే బాప్తిస్మం ఒంటరిగా ఇవ్వరు, సంఘాన్ని తీసుకెళ్ళి సంఘము ఎదుట ఏం చేస్తారు చెప్పండి? నీటిలో ముంచి పైకి లేపుతారు సేవకులు. అది సాదృశ్యం, యేసు మరణానికి యేసు పునరుద్ధానానికి సాదృశ్యం. ఏంటది? యేసు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచారో మనం కూడా పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించుటకు మనము నీటిలో మునిగి లేచామని రోమపత్రిక 6వ అధ్యాయం 4-10 వచనాల వరకు చదివితే పౌలు గారు చెప్తారు. రైట్, ఇది నీటి బాప్తిస్మం గురించిన వివరణ. అయితే ఈ నీటి బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు నేను చెప్పిన వాక్య భాగాలన్నిటి ప్రకారం మారు మనసు కలిగిన తరువాత. చెప్పండి ఎప్పుడు? అంతేగాని పెళ్ళికి బాప్తిస్మం. ఈ మధ్యన ఎందుకు బాప్తిస్మాలు తీసుకుంటున్నారో, ఎందుకు బాప్తిస్మాలు ఇస్తున్నారో కూడా తెలియట్లా. పెళ్ళి చెయ్యాలంటే పెళ్ళికి బాప్తిస్మం సర్టిఫికేట్ కావాలి కాబట్టి అసలు రక్షణ సువార్త వినకుండానే, ఒకవేళ విన్నా కూడా
లోపల అంతర్గతంగా పాపమును గూర్చిన పశ్చాత్తాపం రాకుండానే మునిగి ముంచేస్తున్నారు, మునిగి లేస్తున్నారు. అది అర్ధరహితమైన బాప్తిస్మం, అది చెల్లదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అర్థమైందండి? మారు మనసు కలగకుండా నీటిలో మునిగి లేచినంత మాత్రాన రక్షణ వచ్చినట్లు కాదు. ముందు లోపల పశ్చాత్తాపం కలగాలి. హృదయంలో సువార్త విన్నప్పుడు ఎక్కడైనా వినొచ్చు. యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాల సారాంశం ఎవరు ప్రకటించినా, అది ఏ మీటింగ్లో ఉన్న లోపల ఒక కార్యం జరిగినప్పుడు దేవునికి సమర్పించుకొని ఆ తరువాత మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, అంటే యేసు నా పాపాలని ఏం చేశాడు, క్షమించాడన్న స్పృహ వచ్చిన తరువాత సేవకులకు చెప్పాలి నాకేమివ్వండి అని. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో కాకుండా వాళ్ళెవరో మునిగారు మనం కూడా మునిగేద్దామని మునుగుంటే అది చెల్లదు, మారు మనసు పొందలేనట్లే. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం, ఇప్పుడే హృదయాన్ని దేవునికి ఇవ్వండి, మారు మనసు పొందండి, పాప పశ్చాత్తాప హృదయంతో ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోండి, నోటితో యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకోండి, హృదయములో ఆయన మన పాపములను విమోచించగలడని, విమోచించడానికే చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించండి. అప్పుడు మీరు ఏం పొందుతారు చెప్పండి, రక్షింపబడుదురు. ఇది మొదటిది అయిపోయింది, మొదటి పాయింట్ అయిపోయింది. ఇంకో 2 పాయింట్లు చెప్తే ప్రసంగం అయిపోయింది. దట్స్ ఇట్. 3 పాయింట్లు ఇవాళ. 1 నీటి బాప్తిస్మం, 2 పరిశుద్ధాత్మ బాప్తిస్మం, 3 అగ్ని బాప్తిస్మం. ఏమండి? రైట్. మొదటి పాయింట్ అయిపోయింది. 2వ పాయింట్, మీరేం కంగారు పడకండి. ఏమండి? లేటుగా ఇచ్చారు, ఎప్పుడు వదులుతాడు ఏంటో పరిస్థితి. ఏమండి? మనం ఆన్ టైమే ఏమండి ముగిద్దాం, ఏం పర్వాలేదు, సరేనా? ఇప్పుడు 2వది ఏమన్నారనంటే, మారు మనసు నిమిత్తం నేను నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చాను, నా వెనక ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వస్తున్నారు. ఆయనట పరిశుద్ధాత్మలోను. ఇక్కడ బేసిక్గా ఈ వాక్య భాగాన్ని చాలామంది క్రైస్తవ ప్రపంచంలో లేదా చాలామంది ఏమర్థం చేసుకున్నారంటే, పరిశుద్ధాత్మ బాప్తిస్మమే అగ్ని బాప్తిస్మం అని అర్థం చేసుకున్నారు. కానీ కాదు. ఎందుకు కాదనంటే, తెలుగు బైబిల్లో మనం చదివితే ఇక్కడ ఏమనుందంటే, పరిశుద్ధాత్మ తోను లోను అగ్నితోను అని ఉంది. కానీ మధ్యలో ఒక కంజంక్షన్ వాడారు, అది తర్జుమా చేయలేదు. కానీ పరిశుద్ధాత్మలోను మరియు అగ్నితోను. ఏమిటి చెప్పండి? పరిశుద్ధాత్మలోను మరియు అగ్నితోను. ఎప్పుడైతే మరియు అనే పదం మధ్యలో పెడతారో దాని అర్థం 2 వేరు అని. పరిశుద్ధాత్మ బాప్తిస్మం యేసుప్రభువే ఇస్తారు, అగ్ని బాప్తిస్మం కూడా ఎవరు ఇస్తారు? యేసుప్రభువే ఇస్తారు. ఈ 2 వేరు ప్రక్రియలు. ఇంతకీ ముందు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటో చూద్దాము. అయితే ఏదైనా సత్యాన్ని బైబిల్లో నుంచి విశ్లేషణ చేసేటప్పుడు వాస్తవానికి 2 రకాలుగా చేస్తాం. 1 సామాన్య సూత్రాలు వేసి బైబిల్లో సహజంగా ఏంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని అర్థం చేసుకుంటాం. కొంచెం లోతుగా వెళ్ళి ఇది ఎలా జరుగుతుంది, ఏంటి, ఎప్పుడు, ఎక్కడ అనేది అది వేరే విశ్లేషణ. ఇప్పుడు అంత లోతుగా విశ్లేషణ చేయడానికి మనకు సమయం సరిపోదు కాబట్టి నేను సింపుల్గా చెప్తాను. ఏమండి? సామాన్యంగా సూత్రం చెప్పి బైబిల్లో పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఒక విశ్వాసి ఎప్పుడు పొందుతాడని ఉంది అని అంటే, మనం చదివిన లేఖన భాగంలోనే ఉంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం మనం చదివితే చాలా స్పష్టంగా రాయబడి ఉన్నటువంటి విషయం ఏమిటి అని అంటే, మీరు బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుతారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి మారు మనసు పొందుతారో, తన హృదయంలోనికి అంగీకరించి ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయంతో యేసు ప్రభువుని నమ్ముకుంటారో, అప్పుడే పరిశుద్ధాత్మతో ఆ వ్యక్తిని దేవుడు నింపుతాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రకారం అసలు లోపల ఒక మనిషి హృదయాన్ని తెరిచి ఆ సువార్తకు స్పందించేటట్లు చేసేది కూడా ఎవరో తెలిసినా, ఆ తిరిగి జన్మింపచేసే ప్రక్రియను జరిగించేది పరిశుద్ధాత్మ దేవుడే అని నికోదెముతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. ప్రియమైన వారలారా, అందుకనే 1 కొరింథీ పత్రిక 12:13వ అధ్యాయం మనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా ఉన్న విషయం ఏమిటంటే, ఒక్క శరీరములోనికి, ఏమిటా శరీరం? క్రీస్తు అనే శరీరం, అంటే సంఘములోనికి ఒక్క ఆత్మ ద్వారా మనం ఏం చేయబడ్డాం?
పానము చేయబడ్డ అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనము మారు మనసు పొందినప్పుడు మనల్ని క్రీస్తు అనే శరీరములో భాగంగా చేస్తున్నాడు. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకుంటాం లేదా పరిశుద్ధాత్మను పొందుకుంటాం, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వస్తారు అని అంటే మారు మనసు పొంది ఏమండి ఆయన నామమున బాప్తిస్మం పొందిన మరుక్షణం ఆ పరిశుద్ధాత్మ అనే వరం మనకు అనుగ్రహింపబడుతుంది. వాస్తవానికి మన లోపల జరిగే ప్రక్రియ అంటే మనం మారు మనసు పొందినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి ప్రవేశించడము, మన మనసుని మార్చడము, మన లోపల తిరిగి జన్మింపజేయడం ఇవన్నీ జరుగుతాయి. తద్వారా దానికి గుర్తింపుగా బహిరంగంగా మనం ఒప్పుకుంటూ ఏం తీసుకుంటాం, బాప్తిస్మం తీసుకుంటాం. ఇది రెండవ విషయం, పరిశుద్ధాత్మలో ముంచడం. బాప్తిస్మం అంటే ఏంటి? ముంచడం. నీటిలో ఎవరు ముంచారు మనల్ని? పాస్టర్ గారు ముంచారు. ఎందుకు ముంచారు? మనం చెప్పాం. ఏమని చెప్పామంటే నాకేమొచ్చిందని చెప్పాం, మారు మనసు వచ్చింది అని చెప్పాం. అందుకని పాస్టర్ గారు ముంచారు. ఇప్పుడు మనల్ని పాస్టర్ గారు మారు మనసు వచ్చిందని ముంచితే ఆ మారు మనసును కలగచేసి పరిశుద్ధాత్మలో ముంచారు. ఎవరు ముంచారు? యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ, ఒక మాట చెప్పాలి, క్రైస్తవ ప్రపంచం పరిశుద్ధాత్మ దేవుడిని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒకవేళ మనం ఈ ప్రశ్న వేస్తే పరిశుద్ధాత్మ వ్యక్తా శక్తా? ఏమండి, పరిశుద్ధాత్మ వ్యక్తా శక్తా? ఒకవేళ ఇలా మనం ప్రశ్న వేస్తే ఎక్కువ శాతం ఏమని చెప్తారంటే పరిశుద్ధాత్మ శక్తి అని. కానీ బైబిల్ జాగ్రత్తగా పరిశీలన చేస్తే పరిశుద్ధాత్ముడు త్రిత్వములో ఒక వ్యక్తి. తండ్రి అయిన దేవుడు ఎలా వ్యక్తో కుమారుడైన యేసుక్రీస్తు అలాగే వ్యక్తి, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా వ్యక్తే. అయితే సర్వశక్తి కలిగిన వ్యక్తి. ఏమిటి అది? ఎలా తండ్రి అయిన దేవునికి సర్వశక్తిమంతుడు ఎలా అవుతాడో అలాగే కుమారుడైన యేసుక్రీస్తు కూడా సర్వశక్తిమంతుడే, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సర్వశక్తిమంతుడే. ఇప్పుడు అందుకే బైబిల్లో యేసుప్రభు ఏం చెప్తారో తెలుసా? నేను వెళ్ళిపోయి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపుతాను, ఆయన మీ లోపలికి వచ్చి మీతోనే ఉంటారు, మీ లోపలే ఉంటారు, మిమ్మల్ని సర్వసత్యములోనికి ఏం చేస్తాడో తెలిసిన నడిపిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ అనే వరం రక్షణ మారు మనసు పొందిన ప్రతి విశ్వాసికి అనుగ్రహింపబడింది. ఎందుకో తెలుసా? ఎఫెసీ పత్రిక 1:13-12 ఏముంటుందనంటే ఆయన మీరు రక్షణ సువార్త విని అవాక్యమును అంగీకరించిన తరువాత పరిశుద్ధాత్మ చేత మీరు ఏం చేశారో చెప్పండి? ముద్రింపబడ్డారు. మీరు అంటే ఎవరు? సంఘములో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు. ఎప్పటి వరకు ముద్రించాడంట దేవుడు? విమోచన దినం వరకు, అంటే రెండవ రాకడ వరకు. పరిశుద్ధాత్మను మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు మన లోపలికి పంపించాడో తెలుసా? యేసుక్రీస్తు వెళ్ళిపోయి ఒక ఆదరణకర్తగా పంపించారు, మనల్ని సర్వసత్యములోనికి నడిపించడానికి పంపించారు. ఆయన మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మన లోపల నుంచి ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదు. ఏమండి, ఇంకేం చేశారంట? ముద్ర వేశాడంట. ఏంటంట? ఆత్మచేత ముద్ర వేశారు. ఏమంటే ఒక ఇంటిని గవర్నమెంట్ సీల్ చేస్తే దాన్ని ఎవరైనా ముట్టుకోగలరా? దయచేసి అర్థం చేసుకోవాలి. రక్షణ మారు మనసు పొందిన ప్రతి విశ్వాసికి ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? మనల్ని పరిశుద్ధాత్ముడి చేత ముద్ర వేశాడంటే నోబడీ కెన్ టచ్ us. మనల్ని ఎవరు ముట్టుకోలేరు. ముట్టుకోవాలంటే ముందు ముద్ర తీయాలి. ఎవరు తీయాలి? అది వేషనాలు తీయాలి. ఆయన తీయడు. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు. ఇంకో మాట, పరిశుద్ధాత్మని మనకు ఎలా ఇచ్చాడంట దేవుడు? సంచకరువుగా ఇచ్చారు. ఎలా? సంచకరువు అంటే ఏంటి? ఇదేదో కరువు అనుకునేరు కాదు. వాస్తవానికి తెలుగు బైబిల్లో ఉన్న భాష 100 సంవత్సరాల క్రితం తర్జుమా చేసిన భాష ఇది. అప్పట్లో బెంజమిన్ స్కల్జ్ గారు ఇంకా చాలామంది మిషనరీలు మన తెలుగు వారి సహాయం, పండితుల సహాయం తీసుకొని తర్జుమా చేశారు. అయితే రాయలసీమ ప్రాంత వాస్తవ్యులు ఆ తర్జుమాకు సహాయం చేసిన వాళ్ళలో ఎక్కువ ఉన్నారు. అందుకని రాయలసీమ భాష తెలుగు బైబిల్లో ఎక్కువ కనబడుతుంది. అది కూడా ఇప్పుడు భాష కాదు, 100 ఏళ్ల క్రితం రాయలసీమలో మాట్లాడిన భాష. అది మనకు రాదు అసలు. అందుకే కొన్ని పదాలకు అర్థాలు తెలియదు మనకి. యాకోబు పత్రిక 1:2-3 వచనాల్లో ఉంటుంది, మీరు సంపూర్ణులు అనునాంగులు అనే పదం ఉంటుంది. అనునాంగులు అనే పదం ఎప్పుడైనా విన్నారా? అది తెలియదు మనకి, అది పాత భాష అనమాట. ఇది కూడా అంతే. సంచకరం అంటే ఏంటో తెలుసా?
మీరు ఏదైనా స్థలం కొనాలనుకున్నప్పుడు ముందు మాటలైన తర్వాత కొంచెం పేమెంట్ చేస్తాం. కొంచెం దాన్ని ఏమంటాం చెప్పండి? అడ్వాన్స్ పేమెంట్ అంటే భయానా సొమ్ము అంటారు కదా తెలుగులో. అడ్వాన్స్ పేమెంట్ అంటే అలా పరిశుద్ధాత్మని మనకి సంచకరువుగా అంటే అడ్వాన్స్ పేమెంట్గా ఏంటో తెలుసా? యేసు రెండవ రాకడ వరకు మన లోపలే ఉండి మనతోనే ఉండి, లేదా మనం ఈ భూమిని విడిచేంత వరకు సర్వ సత్యంలోనికి నడిపిస్తూ, మనం ఎప్పటికప్పుడు మనల్ని శుద్ధి చేస్తూ, మన మనస్సాక్షితో మాట్లాడుతూ, మన లోపలే ఉండి మనల్ని ఆదరిస్తూ, బుద్ధి చెప్తూ, కరెక్ట్ చేస్తూ అన్నీ కూడా మనతో పాటు ఉండి చేస్తున్నాడు. అందుకే ఒక వాగ్దానంగా, ఒక వరంగా రక్షణ మారు మనసు పొందిన ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. ఎంత గొప్ప వరమో తెలుసా ఇది? ఎంత గొప్ప వరం. అందుకనే విశ్వాసి తప్పు చేస్తే పరిశుద్ధాత్మ లోపల ఏం చేస్తాడో తెలుసా? దుఃఖపడతాడు అని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్మను ఏం చేయకండి? దుఃఖపరచకండి. ఆత్మపూర్ణులై ఉండండి. దాని అర్థం ఏంటో తెలిసిన? పాపాన్ని విస్మరించండి, పాపం విషయంలో చనిపోండి, పాపమును మళ్ళీ తిరిగి చెయ్యకండి. ఇది అనమాట. ఇప్పుడు 2 పాయింట్లు అయిపోయినాయి. చూసారా? సింపుల్. ప్రసంగం చాలా తొందరగా వెళ్తుంది కదా. మీరు అనుకుంటారు అమ్మయ్య మంచి బతికిపోయారు ఆయన. ఇక 3వది ఉంది, అసలైనది. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయము చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పాను. ఒకటి నీటి బాప్తిస్మం. ఏమండి? ఎప్పుడు మనము మారు మనసు పొందినప్పుడు. ఎవరు ఇస్తారు? అది పాస్టర్ గారు ఇచ్చారు. రైట్. 2 పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. ఇది ఎవరు ఇచ్చారు? యేసుక్రీస్తు ఇచ్చారు. ఎప్పుడు? మనం మారు మనసు పొంది నీటి బాప్తిస్మం తీసుకున్న అదే క్షణంలో, మనం దేవునికి మనల్ని సమర్పించుకున్న సమయంలో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంట మరొక బాప్తిస్మం ఇస్తారంట. అదేంటంట? అగ్నితో. ఏంటి అగ్ని బాప్తిస్మం అంటే? చాలామంది అగ్ని అనే పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి ఆపాదించారు. అయితే బైబిల్లో అగ్ని అనే పదం చాలా చోట్ల వాడబడింది. ఎక్కడ అగ్ని వాడితే అక్కడ పరిశుద్ధాత్మ కాదు. ఏమండి? ఒక్కొక్క సందర్భంలో బైబిల్ గ్రంథంలో ఆ సందర్భాన్ని బట్టి అర్థం వస్తుంది, వచనానికి కానీ ఆ వాక్యానికి కానీ. ఇప్పుడు ఈ విషయం మనకు అర్థం కావాలంటే కొంచెం పైన కింద వచనాలు చదివితే అర్థమైపోద్ది. అక్కడే ఉంది ఏ అగ్ని అని. చూద్దాం. చూడండి, ఇప్పుడు 11వ వచనం 12వ వచనం నేను చదువుతున్నాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. 12వ వచనం దాని వివరణ. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. వివరణ ఇది. అగ్ని బాప్తిస్మం అంటే ఏంటో వివరణ. ఆరని అగ్ని అంటే ఏంటి బైబిల్ ప్రకారం? అబ్బా, ఎంత బాగా చెప్పారు. దట్స్ ట్రూ, మనకి తెలిసిందే. అయితే ఏంటో తెలుసా? మనము వచనం కొంచెం కిందకి వెళ్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఆరని అగ్ని అంటే నరకం గురించే మాట్లాడుతున్నారు. అది వాస్తవం. ఎలాగో చూడండి. ఆయన చేట, ఎవరి చేట అంట? దేవుని చేట ఆయన చేతిలో ఉందట. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? చూడండి, ఇక్కడ 2 పదాలు వాడారు. ఒకటి చేట, 2 కళ్ళం. ఈ 2 పదాలకు అర్థం గ్రామవాసులకు బాగా అర్థమవుతుంది. మాలాంటి బేసికల్లీ కొంచెం పట్టణాల్లో ఉన్న వాళ్ళకంటే ఇది నాకు అర్థం కాక, నేను నా స్నేహితుడైనటువంటి పాస్టర్ యేసుబాబు గారని నరసరావుపేటలో పనిచేస్తారు కొంచెం గ్రామంలో, ఆయన్ని అడిగా ఏంటి వీటి అర్థాలని. బైబిల్లో చదివిన తర్వాత వాటి అర్థాలు చూసుకున్న తర్వాత వాస్తవానికి ఇక్కడ వాడిన పదం ఏంటనంటే, మొదటి చేట అని తర్జుమా చేశారు మన తెలుగులో. అదేంటి అని అంటే వాస్తవానికి దంచిన బియ్యం లేదా గోధుమల నుండి ఓకను వేరు చేసే పరికరం. పంట వేసిన తర్వాత వడ్లు వస్తాయి. వడ్ల నుంచి బియ్యాన్ని ఏం చేయాలి? వేరు చేయాలి. వాస్తవానికి ఇప్పుడైతే మిల్లులో వేసేస్తాము. అది ఒక చోట వడ్లు ఓక పడుతుంది, ఇంకొక చోట బియ్యం వచ్చేస్తాయి. కానీ వెనకటి కాలంలో, బైబిల్ రాసిన కాలంలో ఇలాంటి మెషిన్స్ లేవు కదా, మిషన్లు లేవు కదండి. ఇప్పుడు అందులో పోసేయగానే అదొకటి ఇటు వెళ్ళిపోవడానికి. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలా వేరు చేసేవాళ్ళు చెప్పండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? దాన్ని దంచి రైట్, యాక్చువల్లీ దాన్ని తూర్పార పట్టడం అంటారు కదా. ఏమంటే చాట పట్టుకొని గాలి ఎటువైపు వస్తుందో
దాన్ని విసిరితే పొట్టు కింద పడుతుంది, ఆ పొట్టు కొంచెం దూరంగా పడుతుంది, మిగిలినవి ఈ ప్రాసెస్, ఈ ప్రక్రియ గురించే ఇక్కడ మాట్లాడుతున్నారు యోహాన్ గారు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన కళ్ళము. ఈ కళ్ళం అంటే ఏంటంటే ధాన్యమును నూర్చేడు కళ్ళం. యాక్చువల్లీ ఆ కాలంలో 100 ఏళ్ల క్రితం కూడా మన దేశంలో ధాన్యాన్ని ఎద్దులతో తొక్కించేవాళ్ళు కదా, చుట్టూ తిరుగుతూ ఉండేది, కళ్ళం అంటారు దాన్ని. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నారు ఏంటి ఇక్కడ, దయచేసి అర్థం చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రతి క్రైస్తవులుగా, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలే కాదు, ఏమండి, దేవుని గురించిన స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుడట ఒక రోజు రాబోతుంది, ఒక రోజు ఉందట, అప్పుడట చేట పట్టుకొని చెరుగుతాడనంట. ఒక పక్కన గోధుమలు పడతాయంట, ఇంకొక పక్కన ఏం పడుతుందట, పొట్టు పడుతుందట. ఒక పక్కన బియ్యం పడుతుందంట, ఇంకొక పక్కన ఏం పడుతుందంట, ఒడ్లు పడతాయంట. ఇప్పుడు ఆ పడినటువంటి ఊక ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళంట ఎక్కడేస్తాడంట, ఆరని అగ్నితో కాల్చేస్తాడు. ఇది అర్థం కావాలంటే మనం ఇంకొక వాక్య భాగం చూద్దాం. చూడండి, యేసు ప్రభు చెప్పారు మత్తయి సువార్త 13వ అధ్యాయం 36 నుంచి 43 వచనాలు. నేను చదువుతాను. కొంచెం మెల్లగా మనం చదవాలి, అర్థం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 36 నుంచి 43 వచనాలు చూడండి. ఎంత చక్కగా చెప్పారు. ఏం జరగబోతుంది, ఎప్పుడు జరగబోతుంది, ఈ వేరు చేయడం అంటే ఏంటి, ఏమండి, ఊకను వేరు చేయడం అంటే ఏంటి, అగ్నిలో ముంచడం అంటే ఏంటి, అగ్ని బాప్తిస్మం అంటే ఏంటి చూద్దాం. చూడండి, అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమనేది. అందుకే ఆయన ఇట్లా, నేను మంచి విత్తనం విత్తువాడు మనిషి కుమారుడు, పొలం లోకం, మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయివారు దేవదూతలు, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో ఏం చేస్తారట, పడవేయుదురు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉండను. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె చెవులు గలవాడు. ఇక్కడ గురుగులు. యాక్చువల్లీ గోధుమ పంట వేసినప్పుడు, ఏ పంట వేసినా ఆ పంటతో పాటు పక్కన ఏం మొలుస్తాయట, గురుగులు. వాటిని మధ్యలో వెళ్ళి తీయరు. ఎందుకు తీయరంటే వీటిని తీస్తే వాటికి ప్రమాదం అని చెప్పి పంట అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కోతకాలం వచ్చినప్పుడు, కోత కోసేటప్పుడు రెండింటిని వేరు చేస్తారు. వేరు చేసి మంచి వాటిని గోధుమలను ఏమండి పంపిస్తారు ఉపయోగించుకోవడానికి, మిగిలిన వాటిని ఏం చేస్తారు తెలుసా, కాల్చేస్తారు. ఈ ప్రక్రియ మీ అందరికీ తెలుసుగా. దేవుడంట ఇదే పని చేయబోతున్నాడట. ఎప్పుడంట, యుగ సమాప్తిలో. ఎప్పుడు, యుగ సమాప్తిలో, ఆయన 2వ రాకడలో ఏం చేస్తాడనంటే, ఇక్కడ గురుగులు అనే పదం వాడారే, గురుగులు అనే పదం వాస్తవానికి తెలుగులో అంటే ఏంటి నాకు తెలీదు. ఏమంటే గురుగులు అంటే ఏంటి? సిస్టర్ గారు చాలా బాగా చెప్పారు. దట్ ఈస్ ట్రూ. ఇక్కడ వాడిన గ్రీక్ పదం ఏమండి అంటే జిజానియోన్, అంటే గోధుమ గురించి కదా మాట్లాడుతున్నారు, గోధుమల గురించి మాట్లాడుతున్నారు కదా. ఆ రోజుల్లో అంటే పాలస్తీనా దేశంలో గోధుమల పంట ఎక్కువ, యవలలు గోధుమలు. ఇక్కడ ఈ పదానికి అర్థం, గురుగులు అంటే అర్థం ఏంటంటే నకిలీ గోధుమలు. ఏంటి చెప్పండి, ఇప్పుడు జాగ్రత్త వినాలి, చాలామంది గుండెలు జారిపోతాయి. బైబిల్ వాక్యం విన్నప్పుడు చాలాసార్లు అలాగే జరుగుతుంది. మరి ఎందుకనంటే మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, మనల్ని మనం దేవుని దగ్గర మన పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి. ఇప్పుడు చూడండి, నకిలీ గోధుమలు అంటే వాస్తవానికి గోధుమలు పెరుగుతున్నాయి, పక్కనే నకిలీ గోధుమలు పెరుగుతున్నాయి. కానీ ఈ గోధుమ ఆ గోధుమ చూడటానికి ఎలా ఉందంట, ఒకేలాగుంది. కానీ పంట కోసిన తర్వాత రైతుకి తెలిసిపోద్ది కదా. ఉన్నారా ఇక్కడ రైతులు ఎవరైనా? చాలామంది ఉంటారుగా. యాక్చువల్లీ ఎక్కువ శాతం మీ పని అదే. మీకు తెలిసిపోయినట్లే యుగ సమాప్తిలో అంటే 2వ రాకడలో అంట దేవుడికి తెలుసంట ఎవరు నకిలీ ఎవరు ఒరిజినల్. ఏమండి, ఎవరు నకిలీ ఎవరు ఒరిజినల్? ఇంతకీ ఎవరితో ఈ మాట చెప్పారో తెలుసా? ఈ అగ్ని బాప్తిస్మం ఇలా దేవుడు అగ్నిలో ముంచుతాడని ఎవరితో చెప్తున్నారో తెలుసా? బాప్తిస్మ ఇచ్చి యోహాను, సద్దూకయ్యులు పరిసయ్యులు. వాళ్ళు ఎవరో తెలుసా మీకు?
ధర్మశాస్త్రాన్ని కొన్ని సంవత్సరాలుగా క్షుణ్ణంగా పరిశీలించి ధర్మశాస్త్రంలో ఉన్న 613 ఆజ్ఞలు పాటించడం తర్వాత సంగతి. అసలు మీరు చెప్పమంటే బై హార్ట్, అంటే అనర్గళంగా మెమరీ, అవుట్ ఆఫ్ మెమరీ ఏమంటాం తెలుగులో దాన్ని, గుర్తు పెట్టుకొని చెప్పేసి ఎక్కడ ఏముందో పాత నిబంధన మొత్తం. విద్వాంసులు, అలాంటి విద్వాంసులు బాప్తిస్మం తీసుకుందామని వస్తుంటే ఏమన్నారో చూడండి. ఏమని మాట్లాడి తెలుసా? సర్ప సంతానమా. ఒక్క నిమిషం, అసలు ఈ మాట అనగానే వాళ్ళకి ఎంత కోపం వచ్చి ఉంటుందో తెలుసా? ఎందుకు? సర్పం అనే మాటే యూదులకి పడదు, నచ్చదు. సర్పం అనే పదమైన మాట నచ్చదు, పంది అనే పదం నచ్చదు, కొన్ని పదాలు నచ్చవు, అవి వినడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. కానీ ఏమన్నాడు తెలుసా? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఎందుకు రాబోవు ఉగ్రత అంటే ఆ నరకం, దాని నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అని ఎందుకంటున్నాడు? వెంటనే ఒక మాట మాట్లాడారు చూడండి, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఏంటి దీని అర్థం? ఏమండి, సంవత్సరాలుగా వాక్యాన్ని నేర్చుకున్నోళ్ళే, సంవత్సరాలుగా దేవాలయానికి వెళ్ళి ఆ దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళే, సంవత్సరాలుగా ఏమండి ఆ దేవుని గురించి తెలుసుకొని ఆ దేవుని గురించి నాకు అంతా తెలుసని చెప్పిన స్వనీతి పరులే. అసలు వీళ్ళకి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదని వాళ్ళ ఫీలింగు. ఇలాంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి. నిజంగా మారు మనసు రక్షణ పొందామని చెప్పుకుంటూ నాకంతా తెలుసు, దేవుడు నాతో మాట్లాడతాడు, అసలు నేను ప్రార్థన చేస్తే మొత్తం దర్శనాలే వస్తాయని చెప్పుకునే చాలా అలాంటి కేటగిరీ ప్రజలతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అన్నీ బాగానే ఉన్నాయి, దావీదు గురించి తెలుసు, యోసేపు గురించి తెలుసు, అసలు నోరు తెలిస్తే మొత్తం వాక్యాలే వస్తున్నాయి, కానీ మారు మనసుకు తగిన ఫలం కనబడట్లా. అప్పుడు ఏమంటాడు తెలుసా? నువ్వు నకిలీ గోధుమ. ఏంటి? ఒక రోజు రాబోతుంది, యుగ సమాప్తిలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అగ్నిలో ముంచుతాడు ఇలాంటి వాళ్ళని. ఎక్కడా? అగ్ని అంటే ఏంటి? ఆరని అగ్ని, పురుగు చావదు. చెప్పండి, అగ్ని ఆరదు. ఏముంటుందంటే అక్కడ? ఏడుపు, పండ్లు కొడకడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, దేవుణ్ణి నమ్ముకుంటే, రక్షణ పొందితే, మారు మనసు పొందితే, బ్రతికితే నాణ్యంగా బ్రతకాలి, యథార్థంగా భక్తి చేయాలి. ఏమండి, చర్చికొస్తూ విశ్వాసిలాగా నకిలీ విశ్వాసాన్ని చూపించకూడదు, విశ్వాసులతో పాటు నకిలీ విశ్వాసులుగా బ్రతకూడదు. ఎందుకో తెలుసా? బైబిల్ హెచ్చరిస్తుంది, దెర్ ఇస్ ఎ డేంజర్. పరిశుద్ధాత్మలో ముంచిన అదే దేవుడు, నీటి బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మలో ముంచిన దేవుడు ఒకవేళ మారు మనసుకు తగిన ఫలము లేకపోతే అంటే దాని అర్థం రక్షణ, మారు మనసు పొందలేదని అర్థం. పొందని ప్రతి ఒక్కరి ఎక్కడ ముంచుతాడో తెలుసా? అగ్నిలో ముంచబోతున్నాడు. ఒక సామెత తెలుసు కదా మనందరికీ, ఎంత బతికి చెప్పరే. మీకు తెలియవా సామెతలు? నెల్లూరులో మాట్లాడరా సార్? మాట్లాడతారుగా. ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చాడని అంటారు కదా. ఎందుకు అంటారు చెప్పండి అలా? మీకు తెలుసు అర్థం. ఇప్పుడు నేను దీన్ని ఎందుకు వాడానంటే, నిజంగానే చాలామంది క్రైస్తవులు 25 సంవత్సరాలు చర్చికొచ్చి నరకానికి పోతున్నారు, 30 సంవత్సరాలు చర్చికొచ్చి నరకానికి వెళ్ళిపోతున్నారు, 10 సంవత్సరాలు సంఘానికి వస్తూ నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? మారు మనసు పొందామన్న భ్రమలో ఉన్నారు. మారు మనసుకు తగిన ఫలం కనబడట్లా. ఇక్కడ విషయం, రక్షణ పొంది నరకానికి వెళ్ళట్లా. రక్షణ పొంది నరకానికి ఎవరు వెళ్ళరు. రక్షణ పొందామనే భ్రమలో ఉండిపోయి రక్షణ పొందకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇంతకు ఇప్పుడు మనం రక్షణ పొందామా లేదా? పొందాము అంటే దానికి ఒక రుజువు ఉందంట బైబిల్లో. ఏముందండి? మనం చెప్పుకుంటే కుదరదు, మనం కాదు చెప్పాల్సింది, నేను రక్షణ పొందా అంటే ఇప్పుడు వాస్తవానికి పాపం పాస్టర్ గారి పరిస్థితి ఇందాక నేను అర్థం చేసుకున్న, జాన్ పాల్ గారి పరిస్థితి, పాటల తర్వాత కూడా పాడండి అంటున్నారు ఆయన. ఆ దీన మనసుని ఒక పాస్టర్గా నేనే అర్థం చేసుకోగలిగా. మరి ఇలాంటి మీటింగులు పెట్టినప్పుడు ఇప్పుడు వచ్చిన 100 మంది పాటలు పాడతానంటే అవ్వదు. సరే, మొత్తానికి
పరిస్థితి కొన్నిసార్లు ఏమండి మన పరిస్థితి అలాగే ఉండిపోద్ది. ఎలా అంటే యాక్చువల్గా క్రిస్టియన్స్కి మైక్ ఇస్తేనండి మాట్లాడలేని క్రైస్తవుడు లేడు. ఈరోజు నన్ను ఏదో పేపర్లు వేసి పిలిచారు కాబట్టి నేను వాక్యం చెప్తున్నాను, కానీ నన్ను పక్కన పెట్టి మీకు ఇస్తే నాకంటే బాగా చెప్తారన్న సంగతి నాకు తెలుసు. ఎందుకో తెలుసా, మనందరికీ వాక్యాలు తెలుసు. రక్షణ పొందిన క్రైస్తవులు అంటే సంఘానికి వస్తున్న క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నా. మనందరం ఎక్కువ శాతం వెళ్తున్నాం కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏదో చర్చికి వెళ్తూ ఉండొచ్చు, మనందరికీ తెలుసు. కానీ ఒక దయనీయమైన స్థితి ఏంటో తెలుసా, మన గురించి మనం బాగానే చెప్పుకుంటున్నాంలే, కానీ బైబిల్ అంటుంది మన గురించి మనం రక్షణ పొందామని కాదు చెప్పుకోవాల్సింది. మనము మారు మనసు పొందితే ఒకటి ఆటోమేటిక్గా కనబడుతుంది. మనం నోటితో కాదు చెప్పాల్సింది అది. మారు మనసు అంటే రక్షణ పొందితే రక్షణకి లేదా మారు మనసుకి ఒకటి ఉందంట. ఏంటది? ఫలం. ఏమిటది? ఫలం. మామిడి పండు ఫలమేనా? తింటే ఏం తెలుస్తుంది? టేస్ట్ తెలుస్తుంది కదా. సపోటా ఫలమేనా? ఏమైనా కనబడుతుంది కదా చెట్టుకి ఫలం కాసిన తర్వాత. అలాగే ఏ ఫలమైనా, అలాగే మారు మనసు కంట ఒక ఫలం ఉందంట. ఏమిటో ఆ ఫలం? అది చెప్పుకుంటే ప్రసంగం అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా తేల్చేసాను ఇవాళ. ఏమండి 3 బాప్తిస్మాలు అయిపోయాయి. ఇప్పుడు చివరిది ఒకటి ఉంది. అదేమిటో తెలిసినా, మారు మనసుకి తగిన ఫలము ఫలించండి. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? ఆల్రెడీ వాక్యం తెలుసు అంటున్నారే, వాక్యం వింటున్నాం అంటున్నారే, కొంత ఈవెన్ నీటిలో కూడా మునగడానికి ఏమైపోయారు వాళ్ళు? సిద్ధపడిపోయారే. ఈవెన్ బాప్తిస్మం తీసుకున్న విశ్వాసాలు చాలామంది. ఏమండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటో తెలుసా? మారు మనసు పొంది నిజంగా బాప్తిస్మం పొందితే మరి మారు మనసుకి తగిన ఫలమేది? అసలు రక్షణ పొందినప్పుడు ఏం జరిగింది మనకి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా ఏం చేశాను? బ్రతికించెను. ఏం బ్రతికించాడు ఆయన? ఏం చచ్చింది పాపం చేసినప్పుడు? ఏం బ్రతికించాడు యేసు ప్రభు? చెప్పండి. ఏమండి పాపము చేసినప్పుడు ఏం చచ్చింది? ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు చనిపోయింది ఏంటి? ఆదాము బ్రతికే ఉన్నాడు. ఆదాము వెంటనే చచ్చిపోలేదు కదా, కొంతకాలం 900 ఏండ్లు బ్రతికాడు. అంటే శరీరం బ్రతికే ఉంది, కానీ ఆదాము లోపల ఒకటి చచ్చిపోయింది. అదేంటో తెలుసా? దేవుడు ఆదాము లోపల పెట్టిన ఆత్మ. ఎఫెసీ పత్రిక 2:1-2 ప్రకారం రక్షణ మారు మనసు. అంతే. ఇలాంటి సువార్త ప్రకటింపబడినప్పుడు, ఒక మనిషి మనసు మారినప్పుడు, బుద్ధి మారినప్పుడు మారు మనసు కలిగిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? చచ్చిపోయిన ఆత్మను దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. ఈ మారు మనసు ఫలం అంటే ఏంటో తెలుసా? ఆత్మ ఫలం. ఏమిటి? బైబిల్లో ఉంది కదా, చెప్పండి ఇప్పుడు. ఆత్మ ఫలం ఏమనగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. చాలు ఉండండి ఒక్క నిమిషం. ఇది ఫలమా ఫలాలా? చెప్పాలి. ఫలమా ఫలాలా? ఫలమే. అంటే ఒకటేనా రెండా? ఒకటే. గ్రామర్ వ్యాకరణం ఒకటే. ఫలం అంటే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, అంతే. మరి మిగతా చాలా చెప్పారు అక్కడ. ఏం చెప్పారు ఇంకా? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ ఏంటో తెలుసా? ఈ ప్రేమ అనే ఆత్మఫలం లోపల నుండి బయటకు వస్తాయి. ప్రేమ అనే పదానికి, ప్రేమ అనే 2 అక్షరాలకి నిర్వచనం ఇదంతా. ఇంకా మీరు 1 కొరింథీ పత్రిక 13:4-8 వచనాలు చదివితే ప్రేమ ఏమేం చేస్తుంది, ప్రేమ ఏమేం చేయదో చెప్తారు. దాన్నే ప్రేమ దీర్ఘకాలం సహించును అనే మాట అక్కడ చెప్పాడు కొరింథీ సంఘానికి. గలతీ సంఘంలో ఏం చెప్తున్నాడంటే దీర్ఘశాంతం. 2 ఒకటే కదా. తర్వాత ఇంకేం చేస్తుందండి? దయ చూపిస్తుంది. ఇంకా చదవండి అలా. మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనాన్ని కోరుకోదు, త్వరగా కోప్పడదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడదు, సత్యమునందు సంతోషిస్తుంది, అన్నిటినీ తాళుతుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓరుస్తుంది. ప్రేమ శాశ్వత కాలముండును. మీకు మాట చెప్పాలి ఇప్పుడు. ప్రేమ శాశ్వత కాలముండును. దేవుడు బ్రతికించిన ఆత్మ శాశ్వతం ఉంటుంది, ఆత్మ ఫలం శాశ్వతం ఉంటుంది.
యవనస్తులు కొంతమంది కనబడుతున్నారు, మాస్టర్లు, మాస్టరమ్మలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. ఈ రోజుల్లో ప్రేమ అంటే 5 రూపాయలు 10 రూపాయలు చాక్లెట్ ఇచ్చి ఐ లవ్ యూ అని 2 నెలల తర్వాత బ్రేకప్ అంటున్నారు. అది కాదు ప్రేమ. ఒకరినొకరు వాడుకొని ఏమండి ఏదో కొన్ని సంతోషాల కోసం, అది కాదు ప్రేమ. బైబిల్ ప్రకారం ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ శాశ్వత కాలం ఉన్నది. ఇంగ్లీష్లో భలే ఉంటుంది, వినండి మీరు. లవ్ నెవర్ ఫెయిల్స్. ఏంటి లవ్ నెవర్ ఫెయిల్స్ అంటే? చదువుకున్న మీకు బాగా తెలుసు. ఏంటి దాని అర్థం? ప్రేమ విఫలము అవ్వదు. బ్రేకప్ అయిందంటే అది ప్రేమ కాదు, అది ఇంకేదో. అర్థం చేసుకోండి దయచేసి. యవనస్తుల కూటమి అయితే బాగా చెప్తాను కానీ ఓపెన్గా ప్రశాంతంగా, కాకపోతే ఇది బహిరంగ కూటమి అయింది, కొన్ని చెప్పలేను. కానీ ఇక్కడ అర్థం చేసుకోండి. మీరు అనుకుంటుంది ప్రేమ కాదు, విఫలమయ్యేది ప్రేమ కాదు, పాపానికి ప్రేరేపించేది ప్రేమ కాదు, స్వప్రయోజనాన్ని లాభాన్ని తీసుకునేది ప్రేమ కాదు. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఇద్దరు నిజంగా ప్రేమించుకుంటే అది పెళ్ళి కానోళ్ళైనా పెళ్ళి అయినోళ్ళైనా వాళ్ళ మధ్యన ఏముంటుందో తెలుసా? సంతోషం. ఏంటి చెప్పండి? తర్వాత ఏముంటుందో తెలుసా? సమాధానం. తర్వాత ఏముంటుందో తెలుసా? దీర్ఘశాంతం. తర్వాత ఏముంటుందో తెలుసా? దయాళుత్వం. తర్వాత ఏముంటుందో తెలుసా? మంచితనం. తర్వాత ఏముంటుందో తెలుసా? విశ్వాసం. యాక్చువల్లీ విశ్వాసం అని తర్జుమా తెలుగు బైబిల్లో జరిగింది, కానీ విశ్వాస్యత దాని అర్థం నమ్మకత్వం. తర్వాత సాత్వికం. తర్వాత ఆశా నిగ్రహం. ఆశలు చాలా ఉంటాయి మనిషికి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవన్నీ ఉన్నా కూడా ఆత్మ బ్రతికితే అంటే రక్షణ పొందితే, మారు మనసు పొందితే, ఏమండి ఈ ఆశలు ఎక్కడుంటాయి తెలుసా? కంట్రోల్లోనే ఉంటాయి. ఎందుకో తెలుసా? ప్రేమ బ్రతికింది కాబట్టి. తమ్ముడు, చెల్లెమ్మ, ఎవరెవరినో ప్రేమిస్తున్నాను అంటున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఏదేదో మాట్లాడుకుంటున్నారు. అది నిజంగా ప్రేమేనంటారా? నిజమైన ప్రేమ ఎక్కడ కనబడుతుంది తెలుసా? ఒకటి, ఆ దేవుడు కల్వరి సిలువలో కార్చిన రక్తంతో కనబడుతుంది. 2, నిన్ను కని 20-30 సంవత్సరాలు పెంచుతున్న తల్లిదండ్రుల్లో కనబడుతుంది. వాళ్ళ దగ్గర వెతకండి ఒరిజినల్ ప్రేమ. తల్లి ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవునిలో ఉన్న స్థాయికి కనబడతలే కానీ మనుషులం కాబట్టి, కానీ అదే అగాపే అంటే షరతులు లేకుండా, బదులు ఆశించకుండా. ఏమండి కొన్నిసార్లు అమ్మ నాన్నని సంతోష పెట్టకపోయినా వాళ్ళు నా కడుపున పుట్టిన బిడ్డ అని చెప్పి ప్రేమిస్తున్నారే, అది ఒరిజినల్ ప్రేమ. యవనస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏంటో తెలిసిన తల్లిదండ్రులతో చెప్పాల్సినవి ఎవరెవరికో చెప్పుకుంటున్నారు, జీవితాలు ఆగం చేసుకుంటున్నారు. ప్లీజ్ యూ టెల్ ఎవ్రీథింగ్ టు యువర్ పేరెంట్స్. వాళ్ళు మిమ్మల్ని నమ్మారు, మీరు వాళ్ళని నమ్మండి. ప్లీజ్ బిలీవ్ యువర్ పేరెంట్స్ బికాస్ దే బిలీవ్డ్ యూ, దే ట్రస్ట్ యూ. మిమ్మల్ని నమ్మి మీ మీద మీ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా ఎంత ఖర్చు పెడుతున్నారమ్మా చెల్లెమ్మలు, తమ్ముళ్ళు, ప్లీజ్ అండర్స్టాండ్. సరే, ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళకి కొన్ని మాటలు చెప్పాలనిపించి చెప్పాను. చాలామంది యవనస్తులు కనబడ్డారు ఇక్కడ. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో చూస్తుంటే వింటున్నవి చాలా బాధాకరం అండి. 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులను గుండెలు తన్నేసి పిచ్చి నిర్ణయాలు తీసుకొని పరువు పోతే వాళ్ళు ఎలా మొహం ఏమండి చూపించగలరు చుట్టుపక్కల వాళ్ళకి అనే ఆలోచన కూడా లేకుండా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారమ్మా? ఎలా తీసుకుంటారు తమ్ముడు? వాళ్ళు లేకుండా దేవుడు మిమ్మల్ని ఈ భూమి మీదకి ఎలా తేగలుగుతాడు? వయసు వచ్చింది కదా, ఒక 22 ఏళ్ళు వచ్చాయి కదా, ఇంటర్మీడియట్ వచ్చింది, డిగ్రీ అయిపోయింది కదా, నా కాళ్ళ మీద నేను నిలబెడతానని అసలు వాళ్ళు లేకపోతే కాళ్ళు అయ్యి. ప్లీజ్ నెవర్ ఎవర్ డూ దట్. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? తల్లిని తండ్రిని సన్మానించిన వాడే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. తల్లిని తండ్రిని దూషించి వారిని అగౌరవపరిచిన ఎవ్వరు కూడా బ్రతికి బట్టకటిని చరిత్ర భూమి మీద లేదు, బైబిల్ ప్రకారం కూడా లేదు. ప్లీజ్, వాళ్ళ సంగతి అయింది, మరి మన సంగతి ఏంటి? ఎవరి సంగతి? పెళ్ళైన వాళ్ళ సంగతి. ఇది అసలు సంగతి. ఇది చాలా పెద్ద సంగతి. ఇది అదేంటి తెలుసా? భార్యాభర్తలు, ఏమండి రక్షణ మారు మనసు పొందిన భార్యాభర్తలతో నేను మాట్లాడుతున్న అన్నయ్యలు, అక్కలు, మీరు పెద్దవాళ్ళు నాకంటే వయసులో. ఐ థింక్ ఇక్కడ ఉన్న మ్యాక్సిమం ఎక్కువ మంది పెద్దవాళ్ళే. కానీ
మరి రక్షణ మారుమనసు పొంది బాప్తీసం తీసుకొని ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, ఇద్దరి మధ్యన సమాధానం సంతోషం లేదు అని అంటే రక్షణ పొందినట్ట లేనట్ట? మరేమో ఆలోచించాలి మీరే, మీకే తెలియాలి. ఇప్పుడు నేను నా భార్యను వివాహం చేసుకున్న తర్వాత నేను రక్షణ పొందా, నా భార్య రక్షణ పొంది, మా ఇద్దరి మధ్యన ఏముండాలి? ఇది మారు మనసు ఫలం, తగిన ఫలం. చర్చికి వస్తే సరిపోద్దా ఇద్దరు? ఏమండి, నేను చెప్పే బాధపడుతున్నాయి కదా, అర్థమవుతున్నాయి. మరి చర్చికి వస్తూ ఇద్దరిలో సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఈ మాటలన్నీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇవి కాకుండా ఏంటేంటో కనబడుతున్నాయండి. ఇంతకీ ఇద్దరిలో ఒక్కరికైనా రక్షణ ఉన్నట్టు అప్పుడు? చాలా పెద్ద ప్రశ్న. ఒకవేళ రక్షణ పొందకుండా 30 సంవత్సరాలు చర్చికొచ్చిన నకిలీ గోధుమే. చాలా భయంకరమైన మాట తెలుసా ఇది. నేను మెల్లగానే చెప్తున్నా, ఎందుకనంటే మీ వయసుకి నేను మర్యాద ఇచ్చి, నాకు పెద్దవాళ్ళే కనబడుతున్నారు. మోసపోకూడదు, మోసం భక్తి చేయకూడదు, చేస్తే నాణ్యంగా బ్రతకాలి. క్రీస్తు రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు నిర్దోషంగా, నిష్కపటులుగా ఏం చేయాలి? ఒక పాస్టర్కి ఎప్పుడు ఆనందం తెలుసా? ఏమండి, సేవకులుగా మాకుండే బాధ, ఆందోళన, ఆవేదన ఏ సేవకుడికైనా, నిజంగా సేవ చేసే ఏ సేవకుడికైనా ఏంటో తెలుసా? క్రీస్తు ఎదుట సంఘాన్ని ఎట్లా నిలబెట్టాలి? నిర్దోషులుగా నిలబెట్టాలి. సంఘంలో ఉన్న ఒక్క సోదరి, ఒక్క సోదరుడు కుటుంబ పరంగా తప్పిపోయిన, సంఘ విషయంలో తప్పిపోయిన, వ్యక్తిగతంగా తప్పిపోయిన, పిల్లల విషయంలో తప్పిపోయిన, ఈ గుండె పగిలిపోద్ది, రగిలిపోద్ది. మా గుండెలే ఇంత రగిలిపోతే రక్షణ ఇవ్వాలనుకొని, ఏమండి, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడి గుండె ఎంత పగిలిపోద్ది. నకిలీ గోధుమలా బ్రతకొద్దు మనం, బ్రతికితే నాణ్యంగా బ్రతుకుదాం. వాక్యం దగ్గరికి వచ్చి సరి చేసుకుందాం. ఎవరి ఇంట్లో ఉండవు గొడవలు, ఉంటాయి. కానీ ఆదివారం భక్తి నటించి పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రుల మిగతా రోజుల్లో అసలు మారు మనసుకు తగిన ఫలం అటు సంఘంలో కనబడక, ఇటు కుటుంబంలో కనబడక, ఇటు వ్యక్తిగతంగా కనబడక, అటు ఉద్యోగం చేసేటప్పుడు కనబడక, ఎక్కడ కనబడకపోతే అసలు రక్షణ పొందామనడానికి ఏంటి రుజువు? అన్నయ్యలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, ఆంటీ గారులు, అంకుల్ గారులు, మన జీవితాన్ని, ఏమండి, మన జీవితాన్ని భ్రమలో బ్రతకనివ్వకూడదు. ఏమిటి చెప్పండి? ఎందుకో తెలుసా? భయంకరమైన హెచ్చరిక. మనం అనుకుంటున్నాం నీటిలో మునిగేసాం, టికెట్ దొరికింది. ఎక్కడికి? బాప్తిస్మం పరలోకానికి టికెట్ కాదు, మారు మనసు రక్షణ పొందానని సంఘానికి బహిరంగంగా చెప్పడానికి. పరిశుద్ధాత్మ కూడా పొందామని చెప్తున్నారు చాలామంది, పరిశుద్ధాత్మ వరాలు కూడా పొందుకున్నామని చెప్తున్నారు సంఘాల్లో చాలామంది. కానీ నిజంగా ఆత్మ ఫలం కనబడుతుందా? నేను చెప్పాలనుకున్న మాటలు మ్యాక్సిమం అయిపోయాయి. ముగిచ్చే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళారు సువార్త చెప్పడానికి, అదే ఆ విశ్వాసిని సందర్శించడానికి. ఆ విశ్వాసి లేరు, సోదరు లేరు, సోదరుడు ఉన్నారు, అంటే వాళ్ళ భర్త ఉన్నాడు. ఆ భర్తకి మారు మనసు లేదు, రక్షణ లేదు. సరే, 20 నిమిషాలు మాట్లాడారు. ఆయన చక్కగా సువార్త చెప్పేశారు. పాస్టర్ గారు సువార్త చెప్పి చర్చికి రండి, అప్పుడప్పుడే వస్తున్నాడు ఆయన. కానీ ఎలా అయినా యేసుప్రభువుని పరిచయం చేసి వాక్యం చెప్పాలని చాలా కష్టపడి చెప్పిన తర్వాత చివరిలో ప్రార్థన చేసే ముందు ఏమన్నారు తెలుసా? సిస్టర్ గారు మీ గురించే ఎప్పుడు తప్పిస్తుంది. సిస్టర్ అంటే ఎవరు? వాళ్ళ భార్య. మీ గురించే ప్రార్థన చేస్తుంది, ఎప్పుడు చెప్పినా మీరు మారుమనసు పొందాలనే చెప్తుంది. మా చర్చిలో అందరం మీకోసం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ఇలా చాలా మాటలు చెప్తే అతను ఏమన్నారు తెలుసా పాస్టర్ గారితో? సార్, మీరేదో సువార్త అని చెప్పారు కదా, నాకు 20 నిమిషాలు, ఇంకో 10 నిమిషాలు ఎక్కువేసి మా ఆవిడకి చెప్పండి సార్. మీకు నవ్వు వస్తుందా? నాకైతే ఏడుపు వచ్చింది ఏంటి ఈ కథ విన్నప్పుడు. ఇది నిజంగా జరిగిన సంఘటనే. తర్వాత ఏమన్నాడో తెలుసా అతను ఆ పాస్టర్ గారితో? ఎప్పుడో వచ్చానండి మీ చర్చికి వచ్చాను, ఆవిడ ఏదేదో మాట్లాడుతుంది, ఆ భాషలు నాకు అర్థం కాలేదు. సోమవారం నుంచి శనివారం వరకు ఈవిడ మాట్లాడే భాష వింటే ఆత్మహత్య చేసుకుంటారు సార్ మీరు అన్నాడు.
చాలామంది క్రైస్తవులు ఇలాంటి భ్రమలో బ్రతుకుతున్నారన్నది వాస్తవం కాదా? ఆత్మ పొందుకొని ఆత్మ వరాలు కలిగిన వ్యక్తులలో ఆత్మ ఫలం కనబడకపోతే అది నిజమైన వరమేనంటారా? ప్రశ్నార్థకం అయిపోద్దండి. జీవితం ఏమైపోద్ది? ప్రశ్నార్థకం అయిపోద్ది. ప్లీజ్ అండర్స్టాండ్. ఒకవేళ అలాంటి భ్రమలోనే జీవితం అంతా జీవించేసి చచ్చిపోయి, లేదా ఆయన రెండవ రాకడ వస్తే ఎక్కడ ముంచేస్తాడు తెలుసా? ఆయన అగ్నిలో ముంచబోతున్నాడు. అది ఆరని అగ్ని. ఇది హెచ్చరిక. ఒకవేళ చర్చిలో 2 రకాల మనుషులు ఉంటారు. నేను ఇప్పటి వరకు 13 ఏళ్ళ నుంచి సేవలో అర్థం చేసుకున్నది, ఒకటి న్యాయంగా ధర్మంగా మంచిగా చర్చకు వస్తూ ఉంటారు, అన్ని కార్యక్రమాల్లో పాల్పొందుతారు, పరిచర్య బాగా చేస్తారు, కానుకలు సమర్పిస్తారు, అన్నీ చేస్తారు, బాప్తిసం తీసుకోరు. నిజమా కాదా? ఎందుకు తీసుకోరనంటే నాతో కొంతమంది ఏమన్నారో తెలిసిన, పాస్టర్ గారు 2 సంవత్సరాలు ఆగి తీసుకుంటారంట. ఏంటి? అసలు మనం ఏదైనా చేయటానికి బైబిల్ గ్రంథం ప్రకారం ఏమన్నా డేట్లు ఉన్నాయా? ఇది ఎప్పుడు తీసుకోవాలంటే సువార్త వినాలి, మారుమనసు పొందాలి, ఆ సువార్తకి ఏం చేయాలి? స్పందించాలి. దేవుడు హృదయం తెరిచినప్పుడు అర్థమవుతుంది కదా మనం పాపులము, మన పాపం కోసం యేసుప్రభు చనిపోయి తిరిగి. దేనికి వాయిదా వేస్తారో అర్థం కాదు. ఒకసారి నాకు వచ్చిన స్పందన ఏంటంటే, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే నేను బాప్తిసం తీసుకుంటాను అంటున్నారు. కాబట్టి అసలు ఉద్యోగానికి బాప్తిస్మానికి సంబంధం ఏమిటి? ఇదేమన్నా బేరమా? దేవునితో బేరాలు ఆడకూడదండి. ఒక మాట చెప్పనా అండి, ఏమండి, ఏ రోజు మనం ఉంటామో ఏ రోజు వెళ్ళిపోతామో మనకి తెలియదు. లైఫ్కి గ్యారంటీ. ఇంకా దేవుడు మనల్ని భూమి మీద ఆయుష్ పెట్టాడంటే దాని అర్థం రక్షణ, మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. మనం దేవుడికి ఆప్షన్ ఇవ్వకూడదు. దేవుడిచ్చిన ఆప్షన్ని మనం వినియోగించుకొని రక్షణ సువార్తను వినిపించినప్పుడు ఏం చేయాలో తెలిసిన, ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చారు కదా, మీరు వాక్యం వింటున్నారు కదా, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడని అర్థమైంది కదా, పాపములో ఉన్నారని అర్థమైంది కదా, యేసుక్రీస్తుకి హృదయం ఇవ్వనంత వరకు ఆ మారు మనసు పొందనంత వరకు రక్షణ రాదు. దాన్ని తడవ చేయకూడదు. ఒకవేళ తడవ చేస్తే ఈరోజు జీవితాన్ని చాలించినా, యేసు రెండవ రాకడ వచ్చినా అగ్నిలో మునగాల్సి వస్తుంది, నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది మొదటి గుంపు. రెండవ గుంపు ఏంటో తెలుసా అండి? బాప్తిస్మం తీసుకున్నారు కానీ మారు మనసుకు తగిన ఫలం కనబడట్లా. అసలు ఎక్కడా కనబడట్లా. ఏమండి, ఎక్కడ కనబడకపోతే ఆదివారానికి మాత్రమే మన భక్తిని పరిమితం చేసి, ఆదివారం మాత్రమే మనం భక్తి పరులాగా ఒకవేళ కనిపిస్తే దానిని బైబిల్ ఏమంటుందో తెలుసా? చాలా పెద్ద పదం ఇది. మీకు తెలుసు, వేషధారణ. ఏమిటి వేషధారణ? నకిలీ గోధుమల్లా జీవించొద్దండి, నకిలీ బియ్యంలా జీవించొద్దు, నకిలీ ఒడ్లా మనం జీవించొద్దు. ఒకవేళ సంఘానికి వస్తే నిజమైన క్రైస్తవుడిగా, యథార్థమైన క్రైస్తవుడిగా, రక్షణ మారు మనసు పొందిన క్రైస్తవుడిగా దానికి తగిన ఫలాన్ని మనం చూపిద్దాం. ఎక్కడ 4 విషయాల్లో. మొదటి రోజు చెప్పా, నిన్న చెప్పా, మళ్ళీ చెప్తున్నా ఈరోజు గుర్తుంటుందని. 1, దేవుడు మనకిచ్చిన వ్యక్తిగత జీవితంలో చూపిద్దాం. నకిలీగా ఉండొద్దు, యథార్థంగా బ్రతుకుదాం. ఏమండి, సీక్రెట్లు మెయింటైన్ చేసి పాపములో బ్రతకొద్దు, పాపాన్ని పోగొట్టుకుందాం, ఆ దేవుని శరణు వేడుదాం. 2, దేవుడిచ్చిన కుటుంబంలో చూపిద్దాం. నకిలీ భక్తి వద్దు, కుటుంబంలో ఆత్మ ఫలాన్ని చూపిద్దాం. భర్త భార్య దగ్గర, భార్య భర్త దగ్గర, తల్లిదండ్రులు పిల్లల దగ్గర, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర, అత్త కోడల దగ్గర, కోడలు అత్త దగ్గర, ఏ బంధాలుంటే ఆ బంధాల దగ్గర. అర్థమైందా నేను చెప్పేది? మరి 3, సంఘంలో ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు, తోటి విశ్వాసులు. బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వలే నీ పొరుగువాడిని నిన్ను వలే. చూసారు ఎంత చక్కగా చెప్పారో? నిన్ను వలే. గ్రీకులు ఏమి నమ్ముతారనంటే, ఒక వ్యక్తి ఇతరులను ప్రేమించే ముందు తనను తాను ప్రేమించుకుంటాడంట. ఇది అక్షర సత్యం. ఒక మనిషి తనను ఎప్పుడూ ద్వేషించుకోడు. అలాగే మనల్ని మనం ప్రేమించుకుంటున్నట్లు, మనం అంటే మనకు ఎంత ఇష్టమో మన చర్చిలో వస్తున్న ప్రతి విశ్వాసి మనకంతే ఇష్టమా? ఈ ప్రశ్నకి సమాధానం వెతకండి. నిజంగా ఇష్టమేనా? అసలు నిజంగా మనకి చర్చకొచ్చే 100 మంది ఇష్టమేనా? వాళ్ళు మనం ప్రేమించగలుగుతున్నామా?
గుంపులు గుంపులు తయారైపోయి ఏమండి ఆరాధన అయిన వెంటనే ఒక గుంపు అడువద్ది, ఒక గుంపు ఇడువద్ది, ఒక గుంపు అడువద్ది, ఈ గుంపు మీద మాట్లాడుకుంటుంది. ఏంటి సార్ మనం చేసే భక్తి? నకిలీ అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇది నకిలీ అయిపోద్దండి. ఇంత భక్తి చేస్తూ, ఇంత సమర్పణతో దేవుని సేవ చేస్తూ, ఇంత పరిచర్య చేస్తూ ఇలాంటి నకిలీగా బ్రతకడం అవసరం అంటారా? చాలా పెద్ద ప్రమాద హెచ్చరిక ఉంది. అదేమిటో తెలిసిన, రక్షణ మారు మనసు పొందితే ఒకవేళ ఏదైనా మనస్పర్ధలు వస్తే రాక తప్పవు, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకో తెలుసా? ఇన్ని కుటుంబాలు ఒక చేట చేరినప్పుడు ఎందుకు రావు? అన్నదమ్ములుగా పడట్లా ఈ రోజుల్లో, అక్క చెల్లెలుగా పడట్లా ఈ రోజుల్లో, తల్లిదండ్రులు పిల్లలుగా పడట్లా ఈ రోజుల్లో. మరి సంఘంలో ఉన్న ఏమండి ఇంతమంది ఉన్నప్పుడు ఎలా పడుతుంది? కానీ పడాలి. ఏమన్నాను నేను? పడాలి. ఒక ఊర్లో 4 సంఘాలుంటే 4 సంఘాల్లో ఉన్న విశ్వాసుల మధ్యన ఐక్యత ఉండాలి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, అపోల్లో వాడు నన్ను ఒక గుంపు వెళ్ళిపోయిందంట, పౌలు వాడు నన్ను ఇంకో గుంపు వెళ్ళిపోయిందంట, కేఫా వాడు నన్ను ఇంకో గుంపు వెళ్ళిపోతే పౌలు అంటున్నాడు, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? కేఫా ఎవడు? వారు పరిచారకులే కదా. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు. వృద్ధి కలగజేసింది దేవుడే. వృద్ధి కలగజేయు దేవునిలో తప్ప నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనా ఏమీయో లేదు. ఏంటి సార్ ఈ గుంపులు? బైబిల్లో గ్రూపిజం లేదు. బైబిల్ ఏముందో తెలుసా? అంతా ఒకటే, ప్రేమమయం. ఏంటది? ఎస్, యేసు ప్రేమ చూపించారు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. అదే ప్రేమ. తండ్రి వీరేం చేయించున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని పలికిన ఒక్క మాట 2 దొంగలు ఒక దొంగ గుండెని పగలగొట్టేసింది. ఏమండి, మీకు నిజంగా సిలువ కార్యం అర్థమై ఉంటే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? యెషయా గ్రంథం 53లో రాసి ఉంటుంది, బొచ్చు కత్తిరించు అని ఎదుట ఏమండి గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉంటుంది? ఎందుకున్నాడో తెలుసా? ఆ మౌనంతోనే మరణపు ముళ్ళును విరిచాడు. క్రైస్తవుడు మౌనం ఏమండి విజయానికి మళ్ళా నాంది. ప్లీజ్ అండర్స్టాండ్. కొన్నిసార్లు సైలెంట్గా ఉండిపోతే సంఘం బాగుపడిపోద్ది, సైలెంట్గా ఉండిపోతే కుటుంబం బాగుపడిపోద్ది, సైలెంట్గా ఉండిపోతే సమాజం బాగుపడిపోద్ది. ఆత్మ ఫలం ఫలిద్దాం. మనకు వస్తుంది, ఈగో వస్తుంది, అసూయ వస్తుంది, మనకి నేను అనే తత్వం వస్తుంది. ఒక్క మాట ఆలోచించండి ముగించుకునే ముందు. యేసు ప్రభు పరలోకంలో తండ్రి అయిన దేవుడు చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి చనిపోవాలి వీళ్ళ కోసమని, మన స్వరూపంలో మనం మనిషిని చేస్తే మనిషి మనం ఇచ్చిన ఆజ్ఞని ధిక్కరించి వద్దనుకున్నాడు కదా, ఎందుకు ఆయనకు ఆ మనిషి కోసం నేను వెళ్ళాలి అని ఒక్క మాట ఆయన అనుంటే అసలు ఈరోజు ఈ మీటింగ్ ఉండేది ఇక్కడ. అందుకే ఫిలిప్పీ 2:5 ఏమంటో తెలుసా? ఆయన దేవుడయ్యుండి అని నేను చెప్తున్నా, ఆయన దేవుడయ్యుండి తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపాన్ని ఏమండి మనకి రక్షణ ఇవ్వాలని యేసయ్యే తగ్గినప్పుడు మనం తగ్గితే తప్పేంటండి? నా భార్య దగ్గర నేను తగ్గితే తప్పేంటి? నా భార్య నా దగ్గర తగ్గితే తప్పేంటి? తల్లిదండ్రుల దగ్గర పిల్లలు తగ్గితే తప్పేంటి? పిల్లల దగ్గర తల్లిదండ్రులు తగ్గితే తప్పేంటి? ఒక విశ్వాసి మరొక విశ్వాసి దగ్గర తగ్గితే తప్పేంటి? ఒక అన్న దగ్గర అక్క తగ్గితే చెల్లి తగ్గితే తప్పేంటి? అత్త కోడల మధ్యన కోడలు అత్త దగ్గర తగ్గితే తప్పేంటి? అత్త కోడల దగ్గర తగ్గితే తప్పేంటి? ఎందుకు తగ్గాలో తెలుసా? తగ్గితే కుటుంబాలు కట్టుబడతాయి, తగ్గితే సంఘాలలో సమాధానం శాంతి ఉంటుంది. మనం ఇలాంటి మీటింగులు పెట్టుకునేది, ఆరాధనలు చేసేది, సంఘానికి వచ్చేది ఎందుకు? ఈ క్రీస్తు తత్వం, ప్రేమ తత్వం ఆయన మనలో నింపాడు. మనము దాన్ని మనలో నింపుకున్న దాన్ని సంఘంలో నింపడానికి, కుటుంబంలో నింపడానికి, ఈ సంఘంలో కుటుంబంలో నింపిన ప్రతి ఒక్కరూ సమాజంలో నింపుతారు. సమాజం సంస్కరింపబడుతుంది. ఒకవేళ ఆ సమాజంలో కూడా ఏమన్నా హద్దులు వేసుకొని ఉంటే మనలో హద్దులు పోయాయి గనక సమాజం చూసి నేర్చుకొని ఆ రోజు యేసును చూసి నేర్చుకున్నట్లు ఈవెన్ సమాజం కూడా బాగుపడుతుంది. యేసు ప్రభు ఉద్దేశం అదే. ఆయన చనిపోయి తిరిగి లేవడానికి గల ఉద్దేశం అదే.
ఒక మనిషిని మారిస్తే ఒక కుటుంబం మారుతుంది, ఒక కుటుంబం మారితే సమాజం మారుతుంది, ఒక ఊరు మారుతుంది, ఊరు మారితే ఏమండి ఇంకొన్ని ఊర్లు మారుతాయి, ఇంకొన్ని ఊర్లు మారితే సమాజం మారుతుంది. ఇదంతా ఆధ్యాత్మిక సంస్కరణ. ఇంత గొప్ప రక్షణ ఇస్తే, రక్షణ ఇవ్వడానికి దేవుడు వస్తే, రక్షణ పొందామని చెప్పుకుంటున్న వాళ్ళలో ఫలం కనబడకపోతే రక్షణ ప్రశ్నార్థకం, ప్రమాదం ఉంది. అదేంటో తెలుసా? అగ్నిలో ముంచేస్తాడు. జాగ్రత్త. ఇంకా రక్షణ పొందడానికి తడువు చేస్తూ ఉంటే తర్వాతలే, రేపులే, ఎల్లుండిలే, ఆ తర్వాత అనుకుంటూ ఉంటే ఏమండి టైం లేదు, ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. ఈరోజు యేసు ప్రభు వచ్చిన మీరు జీవితాన్ని చాలించిన నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం. సమర్పించుకుందాం, దేవునికి మనసిద్దాం, ఆ దేవుడిని అంగీకరిద్దాం, రక్షణ పొందుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. మనం విన్నటువంటి ఈ వాక్య భాగంలో నేర్చుకున్న ఆధ్యాత్మిక సత్యాలు 2 నిమిషాలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకోండి. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈరోజు మనతో ఈ చివరి రాత్రి మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళల్లో బాప్తిస్మం ఇస్తున్నా. నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తాడు. ఏమండి, ఆయన ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహించి ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఇచ్చి ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఇచ్చి రక్షణ అనుగ్రహించి అగ్ని బాప్తిస్మము నుండి తప్పించి రాబోవు ఉగ్రత నుండి తప్పించి ఆ చేట పట్టుకున్నప్పుడు ఆ పొట్టులో కాకుండా గింజగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణని ఆలస్యం చేస్తున్నారా? ఇన్నిసార్లు సువార్త విన్నా ఇంకా దేవునికి హృదయం ఇవ్వలేకపోయారా? ఇంకా మారు మనసు పొందట్లేదా? మనసుని కఠినం చేసుకుంటున్నారా? బ్రదర్ ఎక్కువ వద్దు. ఇంకా మనసుని కఠినం చేసుకుంటున్నారా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మనసు ఇవ్వండి, మారు మనసు పొందండి. ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. లేకపోతే మారు మనసు పొంది పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందకపోతే అగ్ని బాప్తిస్మం పొందవలసి వస్తుంది. ఆరని అగ్నిలో మునగవలసి వస్తుంది, కాలిపోవలసి వస్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏమండి, యుగ సమాప్తిలో దేవుడు గురుగులను నకిలీ గోధుమలను వేరు చేస్తాడు. యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలం కనబడాలి కదా. వాక్యం తెలుసని, వాక్యాన్ని నేర్చుకొని ఇన్ని సంవత్సరాలుగా దేవాలయానికి, దేవుని మందిరానికి వస్తూ, సంఘానికి వస్తూ మారు మనసుకు తగిన ఫలం లేకపోతే ఏంటిదని అర్థం? మోసపోవద్దు. నకిలీ భక్తి మనకు వద్దండి. దేవుని దగ్గర నిర్మోహమాటంగా మన జీవితాలు సమర్పించుకుందాం. ప్రభువా, నీ సంఘానికి వస్తూ చాలా సందర్భాల్లో నకిలీ గోధుమగానే ఉండిపోయాను. ఆత్మ ఫలం నాలో కనబడట్లేదు ప్రభువా. ఆత్మ ఫలానికి సంబంధించిన గుణలక్షణాలు నాలో కనబడట్లేదు. ఇంకా పాపం, దుర్నీతి, ఇంకా దుర్వ్యాపారం, రకరకాల శరీర క్రియలు, నేత్రాశ, శరీరాశ, దీవపడమ్మం, అనేకమైనవి. సంఘానికైతే వస్తున్నాను కానీ వాక్యానుసారంగా జీవించలేని పరిస్థితి. ఈరోజు ఒప్పుకుందాం. ప్రభు, ఆ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని నాకు ఇవ్వండి. నాకు నిజమైన రక్షణ కావాలి. నేను రక్షణ పొందాననే భ్రమలో ఉన్న నన్ను క్షమించండి. ఈరోజు నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. మారు మనసు పొందుతున్నానయ్యా. నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేను పాపిని ప్రభువా. పడియుంటి నేను పాప ఊబిలో, అందించు దేవా ప్రేమహస్తము. పడియుంటి నేను
పాప ఊబిలో అందించు దేవా ప్రేమ హస్తము. దిక్కులేక దారి లేక దిక్కులేక దారి లేక చూచుచుంటి నీ వైపు, చూచుచుంటి నీ వైపు. అందుకో అందుకో నా హృదయ వేదన, అందుకో అందుకో నా హృదయ వేదన. లోకాశలతో లోతు చూపులతో లోబడలేక తిరుగుచుంటి, లోకాశలతో లోతు చూపులతో లోబడలేక తిరుగుచుంటి. కరుణించవా కరుణామయా, దేవుడితో చెబుదాం. కరుణించవా కరుణామయా, నన్ను మార్చుము నా దేవా, నన్ను మార్చుము నా దేవా. అందుకో ప్రతి ఒక్కరు అందుకో నా హృదయ వేదన, అందుకో అందుకో నా హృదయ వేదన, అందుకో అందుకో నా హృదయ వేదన. సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈరోజు మీ దివ్యవాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. మారు మనసు పొందితే అగ్ని, మారు మనసు పొందితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం, మారు మనసు పొందకుండా మారు మనసుకు తగిన ఫలాలు చూపించలేకపోతే అగ్ని బాప్తిస్మం. అయ్యా, అగ్ని బాప్తిస్మం నుండి తప్పించి పరిశుద్ధాత్మలో మమ్మల్ని ముంచి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికే మీరు చనిపోయి తిరిగి లేచారన్న సంగతి అర్థమైనప్పటికీ నకిలీ గోధుమల్లా ఉన్న మా జీవితాలను మార్చడానికి మరొక సందర్భంలో మరొకసారి మీ దివ్యవాక్యాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే మారు మనసు పొందారో, మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించారో వారందరూ రక్షణలో యథార్థంగా, న్యాయంగా, నీతిగా, భక్తిగా కొనసాగే కృపని అనుగ్రహించండి. ఎంతమంది అయితే వారి యొక్క నకిలీ జీవితాన్ని అర్థం చేసుకొని అలా కాకుండా యథార్థమైన భక్తిగా, యథార్థమైన విశ్వాసాలుగా బ్రతకాలని మీ వాక్యానికి సమర్పించుకున్నారో వారందరూ కూడా యథార్థమైన నీతి కలిగి వాక్యానుసారమైన జీవితాన్ని రాకడ పర్యంతము లేదా జీవించినంత కాలము జీవించుదురుగాక. అటువంటి కృపను మీరు దయచేయండి. ఇంత గొప్ప వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కూడికలు ఏర్పాటు చేసిన గ్రేస్ పెంతెకోస్తు చర్చ్ సంఘాన్ని నడిపిస్తున్న సేవకులు, వారికి సహకరిస్తున్న విశ్వాసులు, పెద్దలు వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఇక్కడికి వచ్చిన ఎన్ని సంఘాలు అయితే వచ్చారో, ఎంతమంది సేవకులు అయితే వచ్చారో ఆ సేవకుల ద్వారా, సంఘాల ద్వారా మీరు కలిగి ఉన్న అనాది ప్రణాళికల ఉద్దేశాలు నెరవేర్చి మీ సువార్తను మరింత విస్తృతంగా ప్రస్ఫుటంగా ప్రచురింపజేసి ప్రతి ఒక్కరం మీ రెండవ రాకడలో నిర్దోషులముగా, నిష్కలంకలముగా మీరు కోరుకున్నట్లుగా జీవించగలిగే కృప మా అందరికీ దయచేసి మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ పాస్ అనేది సమర్పించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ దివ్యనామన ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. ఇంకేం లేదండి, అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఒక చిన్న సోషల్ ఈవెంటు ముగింపు మాటలు నేను ఒక 2-3 చెప్పి తర్వాత కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. ఈ 4 రోజులు గ్రేస్ పెంతెకోస్తు మహాసభలు అని మేము ఆహ్వానించగానే మా ఆహ్వానాన్ని
మీరు మన్నించి మా ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన యొక్క ప్రేమ దీర్ఘకాలికమైనది. చాలా సంవత్సరాల నుంచి ఈ విధంగా మేము సభలు పెట్టడం, మీరు రావడం, ఇది ఎంతో సంతోషించదగినటువంటి విషయం. ఇందులో మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మీ అందరికీ భోజనాలు సిద్ధపరిచి ఉన్నాం. 3 రోజులు మనం వెజిటేరియన్ తిన్నా, ఈరోజు నాన్ వెజిటేరియన్ చికెన్ బిర్యానీ మీకోసం ప్రేమతో మేము తయారు చేసి ఉన్నాం. మీరు చక్కగా ఎవరు కూడా క్రమశిక్షణతో ఆ లైన్లో వెళ్ళి మీరు భోంచేయండి. అందరికీ వండి పెట్టున్నాం, ఏ ఇబ్బంది లేదు, సరిపోదు అనేటువంటి సమస్య లేదు. ఎందుకంటే ఈరోజు యాక్చువల్గా సుజాతమ్మ గారు, ప్రవీణ్ వాళ్ళ కుటుంబం వారు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అయితే మన మధ్యలో సత్యంజీ గార్డెన్లో నుంచి పరాల అన్నగారు వచ్చి, ఆయన వట్టి వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్ వేయాల్సిందే అని ఆయన ఎంతో దాతృత్వంగా మన ముందుకు వచ్చి మీ అందరికీ చికెన్ బిర్యానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందు నిమిత్తం మన అందరం కూడా సంతోషించదగింది. రెండోది ఏంటంటే, ఈ మీటింగులు జరగడానికి నేను ఒక పేరు చెప్పానని అట్టని కాదు, చాలామంది చాలా విధాలుగా సహాయపడ్డారు. చిన్న కానుక దగ్గర నుంచి పెద్ద కానుక దాకా అందరూ సహాయపడ్డారు చాలామంది. అయితే వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించాలి. వాళ్ళందరి పేర్లు అనేది చెప్పుకోవడం కాదు, చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ సభల నిమిత్తం వారు గుప్పిలు విప్పి సహాయం చేశారో వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించాలని కోరుతున్నాను. తర్వాత పనిచేసినటువంటి వాళ్ళు చాలా చక్కగా మా సంఘస్థులు, స్త్రీలైతేనేమి, యవనస్తులైతేనేమి, పురుషులైతేనేమి, పెద్దలైతేనేమి చాలా కష్టపడి ఈ సభలు నిర్వహించడానికి సహాయపడ్డారు. వాళ్ళందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, సోషల్ ఈవెంట్ అన్నాను కదా, దువ్వూరు గ్రామంలో 10 ఇంటర్, డిగ్రీ ఈ 3 పాస్ అయినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం, ఇప్పుడు ఇంటర్ అన్నాం కదా, ఇంటర్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 ఉంటాయి, ఆ 2 పాస్ అయిన వాళ్ళు, అది కూడా ఈ సంవత్సరం పాస్ అయిన వాళ్ళు, వాళ్ళకి కొద్దిగా గిఫ్టులు ఇవ్వాలనేటువంటి చిన్న కార్యక్రమాన్ని మేము తలిచాం. అది మన దువ్వూరు గ్రామ సర్పంచ్ అయినటువంటి మారెళ్ళ శ్రీనివాసులు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి. అలాగే మన మాజీ జడ్పీటీసీ సభ్యులు, రిటైర్డ్ ఎస్ఐ గారు అయినటువంటి దేవసహాయం, వాళ్ళిద్దరి చేతుల మీదుగా వాటిని అందించాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ పేర్లు మేము చదువుతాం. వాళ్ళు వచ్చి ఈ చిన్న ఒక ఫైలు, అలాగే వాళ్ళకి ఒక ఇంగ్లీష్ డిక్షనరీ ఏర్పాటు చేసి ఉన్నాం. వాళ్ళు వచ్చి తీసుకోవాలని. ఒకవేళ వాళ్ళు లేకపోతే వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వారు వచ్చి తీసుకోవాలని తెలియజేస్తూ ఉంటున్నా. మన దువ్వూరు గ్రామ సర్పంచి మారెళ్ళ శ్రీనివాసులు గారు స్టేజ్ మీదకి రావాలి. దేవసాయం గారు ఇక్కడే ఉన్నారు. రావాలి. థ్యాంక్ యూ శ్రీను. కూర్చో. మంచిది, పేర్లు చదువుతాను. పి పవిత్ర 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం. పి పవిత్ర, ఫోటో తీసుకో, అట్లా ఫోటో తీసుకో. చప్పట్లు కొట్టండి అందరూ. ఈ అమ్మాయి 513 మార్కులు సాధించి ఉత్తీర్ణురాలైంది. అలాగే జీ పావని సంబంధిత జీ పావని 357 మార్కులు సాధించి ఉత్తీర్ణురాలైంది. జీ పావని, చప్పట్లు కొట్టండి. తర్వాత ఎన్ మహిత, చప్పట్లు కొట్టండి.
ఎన్ మహిత 309 మార్కులు సంపాదించి ఉత్తీర్ణురాలైంది. అమ్మాయి కూడా చప్పట్లు కొట్టండి. తర్వాత కె హర్షవర్ధన్ లేరమ్మా, వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే సంబంధిత వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి తీసుకోవచ్చు. వస్తున్నాడా? కె హర్షవర్ధన్. మంచిది. ఈ భానుశ్రీ ఉండే రాని వాళ్ళని. ఈ భానుశ్రీ ఉన్నారమ్మా, వాళ్ళ సంబంధిత పిల్లలు ఎవరైనా వచ్చి తీసుకొని వాళ్ళకి అందజేయండి. దానికి సంబంధించిన వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే తీసుకొని వాళ్ళకి అందజేయండి. సరే, భానుశ్రీ. తర్వాత కె అక్షిత వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? కాకి శివయ్య వాళ్ళ కుమార్తె. ఈ అమ్మాయి అత్యధికంగా 549 మార్కులు సంపాదించింది. చప్పట్లు కొట్టాలి. తర్వాత కె రోహిత్ కుమార్ వాళ్ళు కూడా ఎవరు లేరా? సరే, వస్తున్నాడా? రోహిత్ కుమార్ 527 మార్కులు సంపాదించాడు. ఏమండి సార్, మీరేమండి? తర్వాత టి శరణ్య 432 మార్కులు. టి శరణ్య. తర్వాత ఈ సుమశ్రీ రాలేదా? సరే, ఎవరైనా ఉంటే వచ్చి తీసుకోండి. తర్వాత సిరిచంద ఉన్నారమ్మా? ఉంటే రండి, చప్పట్లు కొట్టండి. పర్వాలేదు. సిరిచంద 10th క్లాస్ వాళ్ళు. ఆ తర్వాత అంజలి ఉన్నారా? అంజలి, చప్పట్లు కొట్టండి. వందనాలు. సరే, మంచిది, చప్పట్లు కొట్టండి. మేము సేకరించిన పేర్లు 11 పేర్లు ఇవి. ఇంకా మా దృష్టికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే రండి. ఉన్నారా ఎవరైనా ఇక్కడ? 10 పాస్ అయ్యి ఈ సంవత్సరం 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారా? ఇంకెవరు లేరు? సార్, మీరు ఒక్కరు చెప్పి కూర్చోండి. మరలా సీన్ నువ్వులే. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత అమ్మా ఎవరా? మాధురి. అదే నాకు తెలియదు పేరు, సారీ. మాధురి, చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. మాధురి, వెరీ గుడ్. ఇంకెవరైనా ఉన్నారమ్మా? అంటే ఈ మీటింగ్స్లో నేను కొన్ని పేర్లు సేకరించలేకపోయాను. ఎవరైనా ఉంటే రండి. సరే, అయిపోయింది. తర్వాత ఇంటర్మీడియట్ శ్రీలత నెల్లూరు DKW కాలేజీలో చదివి క్లాస్ ఫస్ట్. అందరూ చప్పట్లు కొట్టండి.
క్లాస్మేట్ సంపాదించింది. మంచిది. అలాగే గంటా నాని సతీష్ కుమారుడు. ఎవరైనా ఉంటే రండి, లేదా ఎవరైనా వచ్చి తీసుకోండి. గంటా సతీష్ కుమారుడు నాని చక్కగా మార్కులు సంపాదించి, నాకు మార్కులు ఎన్నో ఐడియా లేదు, బహుశా చాలా మార్కులు. రండి, ఎవరైనా వచ్చి తీసుకోండి ఒకరు. సరే, మళ్ళీ తీసుకోవచ్చు. తర్వాత టి చక్రవర్తి, తాళ్ళూరు చక్రవర్తి. తాళ్ళూరు చక్రవర్తి, తాళ్ళూరు చక్రవర్తి. ఎవరు లేరమ్మా? చక్రవర్తి ఉన్నాడా? సరే, అది వాళ్ళ పక్కన పెడదాం. తర్వాత ఇంకెవరైనా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారా ఈ సంవత్సరం? తర్వాత సాదేపల్లి హారిక. చప్పట్లు కొట్టండి. ఇంకెవరైనా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే, మీ దృష్టికి వచ్చి ఉంటే, అమ్మా స్తుతి కీర్తన, మారెళ్ళ కీర్తన. వెరీ గుడ్, మారెళ్ళ కీర్తన. రామరా. పట్టుకోండి సార్, ఇద్దరు పట్టుకోండి. మారెళ్ళ కీర్తన. ఇంకెవరన్నా ఉన్నారమ్మా? ఫస్ట్ ఇయరే కదా అబ్బాయి? సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు పాస్ అయిన వాళ్ళు. రెండు పాస్ అయిన ఎవరా? రెండు పాస్ అయిన వాళ్ళకి ఇస్తున్నాం. ఎవరా? అంటే ఫస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళా ఇద్దాం. సరే, ఇద్దాంలే. స్తుతి కీర్తన్ రా. స్తుతి కీర్తన్ దా. ఎక్కడ స్తుతి కీర్తన్? టైం అయిపోతా ఉంది, తొందరగా రా. స్తుతి కీర్తన్ చప్పట్లు కొట్టండి. తర్వాత డిగ్రీ గంటా దీపిక డిగ్రీ. తర్వాత చిట్టేటి సాహిత్య. ఎవరైనా వాళ్ళ తరపున వచ్చి తీసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు. చిట్టేటి సాహిత్య లేదమ్మా? తర్వాత కమతం రోహిత్, జైపాల్ కుమారుడు, ఆయన ఫిజియోథెరపీ. వాళ్ళ తరపున ఎవరైనా వచ్చి తీసుకోవాలి. సరే, వాళ్ళ అత్తమ్మ వస్తుంది. కమతం రోహిత్ ఫిజియోథెరపీ చేసి పాస్ అయ్యాడు. సరే, మంచిదమ్మా, మంచిది. ఈ చిన్న కార్యక్రమాన్ని మేము చేయాలని తలంచాము. ఇది జస్ట్ వాళ్ళు మంచి పునాది వేసుకొని చదివి, మంచి పునాది వేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలని, అందుకోసం ఈ చిన్న కార్యక్రమం చేశాం. మంచిది. వాళ్ళు ఇచ్చిన బహుమతి విలువ కాదు, కానీ ఆ ఇచ్చిన పుస్తకాన్ని మీరు చదివితే మిమ్మల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుపోద్ది. ఇలాంటి పుస్తకాలు అనేకమైనవి ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. మిమ్మల్ని మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఈ చిన్న కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సరే, చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో
మనం ముగించుకుందాం. మన మధ్యలో రాజారెడ్డి గారు ప్రార్థన. మహాగణుడు వగు దేవ, జీవాధిపతి వగు తండ్రి, నీ కృప నీ కనికరాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ రాత్రి ఈ స్థలంలో జరిగించిన సంఘ పరిచర్య తరపున అనేక మంది ఈ వాక్యం వినడానికి, ఆ వాక్యం దగ్గర మా జీవితాలు పరిశీలించుకున్న అయా నీ ఎదుట తీసుకున్న నిర్ణయాల ద్వారా ప్రభావితమైన జీవితాలు సమాజంలో జీవించడానికి ఎవరెవరైతే ప్రభువా నీ ఎదుట తీర్మానాలు తీసుకున్నారో వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ సాన్నిధ్యం, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. మరి దినములు చాలా చెడ్డవి, నీ సమయం సమీపిస్తుంది. నీ దాసులు చెప్పినట్టుగా మారు మనసుకు తగిన ఫలము ఈరోజు కనపడని చూడలేని పరిస్థితిలోనికి క్రైస్తవ్యము వస్తుంది. కానీ ఇలాంటి తరుణాలలో మరొకసారి మా కన్నులను వెలిగించడానికి, మా మనోనేత్రాలు వెలిగించడానికి నీ వాక్యమును నీ దాసుని ద్వారా వాడుకున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, విన్న మాటలు దేవా అనేక మంది హృదయాలలో ఆలోచింపచేసి తద్వారా గొప్ప మార్పు ఈ సమాజంలో సంఘములో కనిపించడానికి సహాయం చేసి అట్టి కృప మా అందరి మీద దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్యలో జి భాస్కర్ గారు మనకు ఆశీర్వాదం ఇస్తారు. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఈ 4 దినాలు జరిగిన కొడుకులకు, అలాగూ చేరువచ్చిన పరిశుద్ధులకు, సేవకులకు ఆయన రాకడ పర్యంతం సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. భోజనానికి వెళ్ళండి. చక్కగా 2-3 కౌంటర్లు పెట్టున్నాయి.